ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు నమ్మకమైన మా దేవ, మహోన్నతుడా, మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరోసారి నీ పాదాలకు వస్తున్నాం. పాటల ద్వారా మీ నామని గణపరుచుకున్నందుకై స్తోత్రములు. తిరిగి సమయంలో వారి కార్యక్రమంగా మీరు మాకు ఇస్తున్నటువంటి ఈ బైబిల్ స్టడీ సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ దినాల్లో మరి అపోస్తలుల కార్య గ్రంథాన్ని ధ్యానం చేయడానికి మీరు ఎంతగానో సహాయపడుతున్నారు. ఈ దినము కూడా మీ యొక్క ఆత్మ ద్వారా విశేషముగా చేరువచ్చిన మా అందరితో కూడా నీ యొక్క వాక్యం ద్వారా మాట్లాడండి. ఈ దినాల్లో మరి అపోస్తలుల యొక్క పౌలిక ప్రయాణాల్లో మేము ఉంటుండగా అనేకమైన సత్యాలు మీరు మాకు నేర్పిస్తున్నారు. అందుకే మీ స్తోత్రాలు. కనుక విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో, క్రైస్తవ జీవితంలో ఇలాగ మేము కూడా అనేక సవాళ్ళ మధ్య నీ కొరకు జీవించాలో కూడా పౌలు ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మమ్మల్ని దర్శిస్తున్నందుకే నీ స్తోత్రాలు. మమ్మల్ని బలపరచమని, సహాయపడమని. అయ్యకుదాసుడు బలహీనుడు, ఎన్నిక లేనివాడు అని ఒప్పుకుంటూ మహిమయావత్తు నీకు ఆరోపించుకుంటూ మీ సహాయాన్ని కోరుతూ యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పిల్లలు, మనము అపోస్తలుల కార్య గ్రంథాన్ని ధ్యానం చేయడానికి ప్రారంభించాము. మొత్తము 28 అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని మనము 3 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాము. మొదటి 7 అధ్యాయాలకి యెరూషలేములో సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. ఆ తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు గమనించామంటే యోదయ సమరయ దేశాల్లో సంఘము అని మనం టైటిల్ ఇచ్చాము. 3వ భాగము 13 అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు అన్యుల దేశాలలో సంఘము, లేకుంటే బూదిగంతముల వరకు సంఘము. ఇంకో మాట చెప్పాలంటే పౌలు గారి ప్రయాణాలను కూడా రాసుకోవచ్చు. కాబట్టి ఆ రీతిగా మనం ప్రారంభించాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు మొదటి భాగం అయిపోయింది. 8 నుంచి 12 అధ్యాయాలు రెండో భాగం ముగించాం. ఇప్పుడు 3వ భాగంలో మనము 3వ భాగంలో 20వ అధ్యాయంలో మన ధ్యానం ఉంది. 20వ అధ్యాయంకు మొత్తము 3వ భాగంలో మనము 20వ అధ్యాయములో మన యొక్క ధ్యానం ఉంటా ఉంది. ఈ యొక్క 20వ అధ్యాయం అనేది మొత్తము 38 వచనాలు కలిగినటువంటి అధ్యాయంగా మనం చూస్తాము. దీన్ని 4 ముఖ్యమైన భాగాలుగా విభజించుకున్నాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం మొత్తము 38 వచనాలు కలిగినటువంటి ఈ యొక్క అధ్యాయాన్ని మనము 4 ముఖ్యమైన భాగాలు విభజించుకున్నాం. దాంట్లో మొదటి 6 వచనాలు అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మొదటి భాగంగా ధ్యానం చేసాము. దీనికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, గ్రీసు దేశంలో శిష్యుల ప్రకటన లేదా పరిచర్య. గ్రీసు దేశంలో శిష్యుల ప్రకటన లేదా పరిచర్య అనేది మొదటిగా భాగంగా మనం ధ్యానం చేసాం. రెండవది 20వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు రెండవ భాగము. ఇది కూడా మనం గత వారం ధ్యానం చేసాం. దీనికి కూడా ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, త్రోయలో శిష్యుల ప్రకటన లేదా పరిచర్య. త్రోయలో శిష్యుల ప్రకటన లేదా పరిచర్య అనేది రెండో భాగంగా మనం ధ్యానం చేసాం. ఈరోజు మనము 3వ భాగాన్ని ప్రారంభించబోతున్నాం. 3వ భాగం అనేది 13వ వచనం నుండి 16వ వచనం వరకు, 13 నుంచి 16 వచనం వరకు. దీనికి కూడా ఒక టైటిల్ ఇద్దాము. కనుక 3వ భాగము 13 నుంచి 16 వచనాలు, దీనికి కూడా ఒక టైటిల్ ఇచ్చుకుందాం, త్రోయ నుండి మిలేతుకు పౌలు గారి ప్రయాణం. త్రోయ నుండి మిలేతుకు పౌలు గారి ప్రయాణం. ఇది ఈరోజు మనం ప్రారంభిస్తాం. కానీ మొదటి 2 సంగతులు గత దినాల్లో మనం చూసాము. మొదటి 2 సంగతులు గ్రీస్ దేశంలో ప్రకటన ధ్యానం చేసాము. త్రోయల శిష్యుల ప్రకటన పరిచయ ధ్యానం చేసాము. ఈరోజు మూడవ సంగతి అనేది 13వ వచనం నుండి 16వ వచనం వరకు అని మనం ధ్యానం చేసుకుంటాం. కనుక చూడండి, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం ఒకసారి తీయండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము
20వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 13వ వచనం నుండి 16వ వచనం వరకు ఈ భాగాన్ని మనం చదువుదాం. ఇది 3వ సంగతిగా రాసుకున్నాము. మరి త్రోయలో ఉన్నటువంటి పౌలు ఇప్పుడు త్రోయ నుండి ఎక్కడ పోతున్నాడంటే ఆయన మిలేతు అనేటువంటి ప్రాంతానికి వెళుతున్నారు. అది ఈ ప్రయాణం. చదువుదాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం మనం గమనించామంటే చూడండి, 20వ అధ్యాయం 13 నుంచి. మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలును ఎక్కించుకొనవలనని అక్కడికి వెళితిమి. తాను కాలి నడకను వెళ్ళవలనని అతడు అలాగ మాకు నియమించి ఉండెను. చదవండి. అస్సులో అతడు మాతో కలుసుకొని అప్పుడు మేము అతను ఎక్కించుకొని మిలేతునకు వచ్చితిమి. అచ్చట నుండి వెళ్ళి మరునాడు కియోసునకు ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకును చేరి ఆ మరునాడు మిలేతునకు వచ్చితిమి. 16 సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపరచుండెను గనుక అతడు ఆసియాలో కాలకాలం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొనెను. కానీ ఇప్పుడు పౌలు ఒకసారి పటంలో చూడండి, మ్యాప్లో మిలేతు ఎక్కడుందో చూడండి. మిలేతు ఇక్కడ. కానీ ఇప్పుడు పౌలు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? త్రోయ నుండి మిలేతుకు వచ్చాడు. ఇదనమాట. ఒకసారి మ్యాప్లో చూడండి. కనుక త్రోయ ఇక్కడ. ఇక్కడున్న పౌలు గారు ఇప్పుడు ప్రయాణం త్రోయ నుండి ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు చెప్పండి? మిలేతుకు వస్తున్నాడు. త్రోయ నుండి మిలేతుకు వస్తూ ఉన్నాడు. కానీ ఇప్పుడు త్రోయ నుండి మిలేతుకు వస్తున్నప్పుడు శిష్యులు అందరితో కలిసి రావటంలా. ఆయనతో పాటు టీం ఉందని చెప్పుకున్నాం కదా. కనుక మిగతా శిష్యులు కూడా కనుక వాళ్ళందరితో కలిసి రావడంలా. చూడండి 13వ వచనం చూడు ఏమంటున్నాడు. 13వ వచనం, మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులో పౌలుని ఎక్కించుకున్న వల్ల అక్కడికి వెళ్ళితిమి. తాను కాలి నడకను వెళ్ళవలనని అతడు అలాగ మాకు నియమించి ఉండెను. అస్సులు అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతన్ని ఎక్కించుకొని మిలేతునకు వచ్చేతిమి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి శిష్యులకి, టీంలో ఉన్నటువంటి వారికి పౌలు ఏం చెప్పాడంటే, మీరు వెళ్ళండి, నేను కాలి నడకన వస్తాను. చెప్పండి, ఎట్లా వస్తానండి పౌలు అక్కడికి? కాలి నడకన. త్రోయ నుండి మిలేతుకు చెప్పండి ఎట్లా అంటే ఆయన, మీరు ముందుకు పదండి, నేను కాలి నడకన వస్తాను అంటున్నాడు. అస్సు అనేటువంటి ప్రాంతం నుండి త్రోయ అనేటువంటి ప్రాంతానికి సుమారుగా 30 నుంచి 20 మైళ్ళు దూరం కాలినడక. చెప్పండి ఎంతంట? అస్సు అనే ప్రాంతం నుండి త్రోయకు, చూడండి ఇక్కడ త్రోయకు, ఈ అస్సు అనే ప్రాంతం నుంచి త్రోయ అనేటువంటి ప్రాంతానికి రావాలంటే సుమారుగా 20 నుంచి 30 మైళ్ళ దూరం ఉంది. అంటే ప్రయాణం చేశాడు పౌలు ఒంటరిగా. కానీ ఇప్పుడు ఆలోచించాలి, పౌలు వాళ్ళ ముందెళ్ళమని ఈయన ఒంటరిగా ఎందుకు రావాలనుకుంటున్నాడు అని ఆలోచించినప్పుడు, పౌలు ఒంటరిగా ఎందుకు రావాలనుకుంటున్నాడంటే, ఇప్పుడు పౌలు గారి ప్రయాణం ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి? యెరూషలేము పోవాలని చెప్పండి. ఎక్కడ పోవాలి? యెరూషలేము పోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ప్రయాణం యెరూషలేము పోవాలి. యెరూషలేము యెరూషలేము ఎందుకు పోవాలనుకుంటున్నాడు చెప్పండి? యెరూషలేము పోవడానికి 2 కారణాలు చెప్పుకుంటున్నాం. ఒకటి ఏంటంటే పెంతెకోస్తు పండగ చాలామంది యెరూషలేముకు వస్తారు. వాళ్ళందరికీ ఏం చెప్పవచ్చు? సువార్త చెప్పవచ్చు. చాలామంది వస్తారు, ఒక ఉద్దేశం అయితే. రెండవది, ఆ యెరూషలేములో బీదలకి ఏం తీసుకుని పోతున్నాడు? సహాయ నిధి, కానుకలు తీసుకెళ్తున్నాడు. పండగ అయిపోయిన తర్వాత ఇస్తే ఎట్లాగూ ఎవరిని ఇచ్చేది ఎప్పుడు ఇవ్వాలి? పండగకి ముందే. కనుక పండగ అయిపోయిన తర్వాత బట్టలు గుచ్చుకున్నాండి ఇంకేం అయిపోయిందిగా అంటారు. చూసారా? పండగ ముందే ఇవ్వాలి. కాబట్టి ఏదైనా యెరూషలేము ఆ పెంతెకోస్తు పండగ ముందుకే వాళ్ళకి ఈ కానుక అందించాలి కాబట్టి అని ఉద్దేశము. ఒకటి ఆ సహాయ నిధి ఫండ్ ఇవ్వాలని. రెండవది, ఆ పండగ దినాన చాలామంది వస్తారు యెరూషలేముకి. కాబట్టి ఈ పస్కా పండుగకి తప్పనిసరి యెరూషలేముకి చేరిపోవాలనేది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే ఇప్పుడు మరి యెరూషలేము పోతానంటే పౌలు యెరూషలేము పోవాలనుకుంటున్నాడు. కానీ యెరూషలేములో అంత సౌకర్యాలు ఏం పౌలుకు ఉండవు. చూడండి అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం, ఇది అధ్యాయంలో చెప్తాడు. ఒక మాట చదువుదాం. 20వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుదాం ఒకసారి అందరం కలిసి. అపోస్తలుల కార్యములు, వాళ్ళని ఎందుకు ముందు పొమ్మన్నాడు, పౌలు ఎందుకు నా కాలి నడకన వెళ్ళాలనుకుంటున్నాడో ఈ వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 22, 23 వచనాలు అందరం కలిసి చదవండి. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలు నా కొరకు
కాచుకొని ఉన్నామని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చున్నాడని తెలియచేయను. కాబట్టి ఇప్పుడు నేను యెరూషలేముకు ఆత్మ యందు బంధించబడి వెళుతున్నాను. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ అక్కడ మాత్రం తప్పనిసరిగా నాకేమున్నాయి? బంధకములు ఉన్నాయి, తర్వాత శ్రమలు కాచుకొని ఉన్నవి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా శ్రమలు బంధకాలు ఉన్నాయంటే ఆ ప్రయాణం కొనసాగిస్తామా, క్యాన్సిల్ చేసుకుంటామా? చెప్పండి, ఏం చేస్తాం? వద్దు బాబు, ఎందుకు ఆడ బంధకాలు అండి, ఇంకో రూట్లో వెళ్ళిపోతాం, లేదా కొద్ది కాలం ఆగిపోదాం అనుకుంటాడు. కానీ పౌలు ఇప్పుడు ఆలోచించండి, తన ప్రయాణం యెరూషలేముకి వెళ్ళాలి, కానీ యెరూషలేములో ఏముంది? ఆయన ఇప్పుడు వెళ్తే బంధకములు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ముందుకు ఎందుకు వెళ్ళమందని నడిచి మీరు ముందు పోతండి, తర్వాత నేను కాలు నడుకుని వస్తానంటున్నాడు. 16 వచనం 20 అధ్యాయం 16 వచనం చదవండి. 20 అధ్యాయం 16 వచనం ఒకసారి అందరం చదవండి, అందరూ చదవండి. 16 క్షమించండి, 13 20 మేము ముందుగా ఓడ ఎక్కి అస్సులు పౌలును ఎక్కించుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళితిమి, కానీ తాను కాలి నడకని వెళ్ళవలని అతడ ప్రకారము మాకు నియమించి ఉండేను. కానీ ఇప్పుడు అస్సు అనే ప్రాంతానికి వెళ్ళారు కనుక ఎక్కించుకోవాలని, కనుక లేదు మీరు పదండి నేను వస్తానడు పౌలు. అంటే ఇక్కడ ఆలోచించాలి, పౌలు ఒంటరిగా ఎందుకు ఉండాలనుకుంటున్నాడు చెప్పండి? దేంట్లో గడపాలని ఆలోచిస్తే ప్రార్థనలో గడపాలని చెప్పండి. ఏంటంటే ప్రార్థనలో, ఇప్పుడు టీమ్గా ఉంటే ప్రార్థన ఎక్కువసేపు చేసుకోలేము, కానీ టీమ్గా ఉంటే ఎక్కువసేపు ప్రార్థనలు గడపలేము. కానీ ఇప్పుడు తనకి భవిష్యత్తులో ముందేముంది? ముందు ఏం జరగబోతా ఉంది? బంధకములు, శ్రమలు ఉన్నాయి. కాబట్టి అందుకే ఇప్పుడు నాకు రాబోయే బంధకాలు, శ్రమలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు నేను దేంట్లో గడపాలి? ప్రార్థనలో గడపాలి. అందుకే మీరు ముందు పోతండి నేను వస్తానని చెప్పాడు, వాళ్ళు ముందు పంపించాడు. ఇతడు ఒక్కడే వెళ్ళి ఏం చేస్తున్నాడు చెప్పండి? బహుశా కాలు నడకన పౌలు వెళ్ళడానికి కారణం ఏంటంటే ప్రార్థన కొరకే అని మనము ఆలోచించవచ్చు. ఎందుకంటే గుంపుగా ఉంటే అంతగా ప్రార్థన మనం గడపలేము. కాబట్టి అందుకే వాళ్ళని పంపించి ఈయన ప్రార్థన ఉంటాడు. యేసు ప్రభువు వారు కూడా మార్కు సువార్త 6వ అధ్యాయంలో శిష్యులను ఓడెక్కించి పంపించి ఆయన ఏం చేస్తాడంటే ఒంటరిగా ప్రార్థనలో ఉన్నాడు. కానీ ప్రభు వారు కూడా మార్కు సువార్త 6వ అధ్యాయం మార్కు సువార్త 6వ అధ్యాయము ఒంటరిగా ఉండాలనే ఉద్దేశం ఏంటంటే శిష్యుల్ని పంపించి ఆయన ప్రార్థనలో ఉండాలని. మార్కు సువార్త 6వ అధ్యాయము చూడండి 46. మార్కు సువార్త 6:46 చదువుదాం అందరం కలిసి. 45 కూడా చదివితే బాగుంటుంది. 45-46 వచనాలు. మార్కు సువార్త 6వ అధ్యాయము 45-46. ఆయన జనసమూహం పంపిపోయినంతలో ధోని ఎక్కి అద్దెనున్న బేత్సైదాకు ముందుగా వెళ్ళాలని ఆయన శిష్యులను వెంటనే బలవంతము చేశాను. కనుక వాళ్ళని బలవంతం చేశారు శిష్యులను, మీరు ముందు పదండి అని. 46 ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను. చూసారా, ఇప్పుడు శిష్యులు ముందుకు ఎందుకు పంపిస్తున్నాడు? శిష్యులతో కూడా ప్రార్థన చేయొచ్చు కదా ప్రభువారు, కానీ నేను వ్యక్తిగతంగా చేయాలి. కాబట్టి అందుకే శిష్యులతో మీరు ముందు పదండి, నేను తర్వాత వస్తా. కాబట్టి ఇప్పుడు పౌలు గారు ఆ రీతిగా వాళ్ళని పంపించి ప్రభువారు ఏం చేస్తున్నా ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళాను అని మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు సేమ్ పౌలు గారు కూడా శిష్యులందరూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఇప్పుడు నేను వెళ్ళిపోతున్న యెరూషలేం, కాబట్టి యెరూషలేములో గ్రీన్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు పౌలుకి. ఇప్పుడు అక్కడ ఏమన్నా పౌలుకి వెళ్ళగానే బంధకాలు, శ్రమలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి ఎదుర్కోవాలంటే దేంట్లో గడిపోవాలి? ప్రార్థనలు. అందుకే ప్రభువు చెప్పాడు మత్తయి సువార్త 26:41 ఏమని చెప్పాడు? 26:41లో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధన వచ్చిన తర్వాత కాదు, అసలు శోధన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అప్పుడు మనం ముందుగానే ప్రార్థన. అంటే పౌలు కూడా ఇప్పుడు ముందుగానే ప్రార్థన గడుపుతున్నాడు. పౌలుకి చెప్తున్నాడు, పరిశోధన చెప్పాడు నీకు బంధకాల శ్రమలు ఉన్నాయని. కాబట్టి వాళ్ళని ముందు పంపించి శిష్యులను ఈయన ప్రార్థన గడపడానికి బహుశా ఒంటరిగా ఉండి వ్యక్తిగతంగా దేవునితో సహవాసములో గడపాలి అనేది పౌలు గారి ఉద్దేశమై ఉండవచ్చు అని మనము ఆలోచించవచ్చు. ఆ రీతిగా అతడు కాలి నడక నుండి వెళ్ళి అతడా ప్రకారముగా మాకు నియమించాడు. అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఎక్కించుకొని మిలేతునకు వచ్చేతమే. కాబట్టి ఎక్కడికి వచ్చారంటే ఇప్పుడు వాళ్ళు మిలేతు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం చూడండి 14వ వచనం. అతడు మాతో కలుసుకున్నప్పుడు మేము అతను ఎక్కించుకొని మిలేతునకు వచ్చేతమే. కాబట్టి ఆ రీతిగా వారు ఇప్పుడు మిలేతుకు వచ్చారు. నెక్స్ట్ ఏం జరుగుతుంది?
15వ వచనం, అచ్చటి నుండి వెళ్ళి మరునాడు కీయోసునకును ఎదురుగా వచ్చితిమి. మరునాడు సమోసునకును చేరి ఆ మరునాడు మిలేతుకు వచ్చితిమి. కాబట్టి ఇప్పుడు మనం చూసామంటే ఇప్పుడు ఈ ప్రాంతాలన్నీ కూడా త్రోయ నుంచి ఎక్కడ వస్తున్నారు చెప్పండి? ఇప్పుడు పౌలు త్రోయ నుండి అస్సు, చెప్పండి ఏ ప్రాంతము? అస్సు. త్రోయ నుంచి ఎక్కడికి వచ్చారు? అస్సు నుండి మిలేతు. ఆ మిలేత్ తర్వాత నెక్స్ట్ కియోసు. ఆ తర్వాత కియోస్ నుంచి ఎక్కడికి వచ్చారంట? సమోసు. కానీ ఇప్పుడు ఈ ప్రయాణాలు కూడా సమోస్ తర్వాత నెక్స్ట్ ఏంటంటగా మిలేత్. ఇవన్నీ కూడా ఈ రీతిగా వాళ్ళు ఈ ప్రాంతం కొనసాగింది. మనం చూసామంటే ఆ రీతిగా చూడండి, అక్కడ ఈ కొన్ని మనకు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు సమోస్ మనకు కనపడుతుంది. ఇక్కడ పౌలు గారు ఈ సమోస్కి వచ్చాడు. ఈ మిలేత్ ఇక్కడ మనకు కనపడతా ఉంది, సమోస్కి వచ్చాడు. ఆ రీతిగా వాళ్ళు ఈ మిలేత్ ప్రాంతాన్ని చేరుకున్నారు. ఆ రీతికి 15వ వచనంలో గమనించామంటే త్రోయకు వచ్చారు, త్రోయ నుండి అస్సుకు వచ్చారు. ఇవన్నీ కూడా ఈ మ్యాప్లో లేవు, కానీ ఇంగ్లీష్ మ్యాప్లో అయితే మనకు దొరుకుతాయి. మీరు తర్వాత కావాలంటే చూడవచ్చు. ఇవన్నీ ఆర్డర్లోనే ఉంటాయి. ఇప్పుడు మనం చదువుకున్న ఆర్డర్లోనే ఉంటాయి, కానీ తెలుగు మ్యాప్లో ఇవ్వలేదు కనుక ఇంగ్లీష్ మ్యాప్ ఏమైనా అవైలబుల్ ఉంటే దాంట్లో చూడవచ్చు. త్రోయ నుంచి అస్సు నుంచి మిలేతు, తర్వాత మిలేతు నుంచి కియోసు నుంచి సమోసు, ఆ సమోసు నుంచి ఏంటంట మిలేతు. కాబట్టి ఆ రీతిగా అక్కడ చేరుకున్నారు. ఆ రీతి ఇప్పుడు పౌలు గారు మొత్తానికి ఇవన్నీ కూడా ఇప్పుడు చదువుకున్నటువంటి ప్రాంతాలన్నీ ఐలాండ్స్, చెప్పండి ఏంటంట, చిన్న చిన్న ఐలాండ్స్, దీవులు అన్నమాట. కనుక ఐలాండ్స్ ద్వారా వాళ్ళు మిలేతు చేరుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సముద్రంలో ఇప్పుడు సమోసా ఎట్లాగుందో మిగతావి కూడా ఇట్లా ఉంటాయి ఆర్డర్లో. ఇప్పుడు త్రోయ నుంచి వస్తున్నారు కదా, అస్సు నుంచి త్రోయ నుంచి ఇట్లా వస్తా మిలేతుకు వచ్చినప్పుడు ఈ మధ్యలో ఈ చిన్న చిన్న ఐలాండ్స్ అనమాట. ఐలాండ్సే మనం చదువుకున్నటువంటి ప్రదేశాలు. ఏమని? త్రోయ నుంచి అస్సు నుంచి మిలేతు నుంచి కియోసు నుంచి సమోసు నుంచి మిలేత్. ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐలాండ్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతికి ఇప్పుడు వాళ్ళు త్రోయ నుంచి ఎక్కడ చేరుకున్నారు చెప్పండి? త్రోయ నుంచి ఎక్కడ చేరుకున్నారు? మిలేతుకు చేరుకున్నారు అని మనం రాసుకున్నాం. ఇప్పుడు 16వ వచనం, అపోస్తల కార్యములు 20వ అధ్యాయం చూడండి. 16వ వచనం, 15వ వచనం అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ కూడా చదువుకున్న ప్రదేశాలు చెప్పండి, చిన్న చిన్న ఐలాండ్స్. కనుక త్రోయ్ నుంచి వాటిలో అవి దాటుకుంటూ మిలేతుకు వచ్చారు. ఆ ప్రదేశాలు దీంట్లో కనపడలేదు, కానీ మీరు సందేహపడాల్సిన పని లేదు. కనుక దీంట్లో అన్నీ లేవు, కానీ ఇంగ్లీష్ మ్యాప్లో మీకు మనం చదివిన ఆర్డర్లోనే ఉంటాయి. కనుక ఆర్డర్ ప్రకారం వాళ్ళు వచ్చారనమాట. అట్లాగా మిలేతుకు వచ్చారు. 16 సాధ్యమైతే పెంతెకోస్తు దినమున యెరూషలేములో ఉండవలనని పౌలు త్వరపడుచుండెను. కనుక అతడు ఆసియాలో కాలహకారణం చేయకుండా ఎఫెసును దాటిపోవాలని నిశ్చయించుకొని ఉండెను. చూసారా? ఇప్పుడు పౌలు గారు మిలేతుకు వచ్చాడు. ఇప్పుడు మిలేతుకు వస్తే ఎఫెసు ఎక్కడుంది చెప్పండి? పక్కనే ఉంది ఎఫెసు. కానీ ఎఫెసుకి వెళ్ళకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. చెప్పండి, ఎందుకంటే ఎఫెసును దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. మిలేతుకు దగ్గరే ఉంది, కానీ ఇప్పుడు ఎఫెసుకి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఏ పండగ రాబోతుందంట? పెంతెకోస్తు. మనం చదువుకున్నాం 50వ దినం. లోకాసువార్త 2 అపోస్తలుల 2వ అధ్యాయం మనం చెప్పాం కదా. 50వ దినం ఏ పండుగ వచ్చింది? పెంతెకోస్తు దినం. ఆ దినము ఆకాశం కింద ప్రతి జనంలో ఉన్న యూదులందరూ ఎక్కడికి వస్తారు? యెరూషలేముకి వస్తారు. కాబట్టి వాళ్ళకి సువార్త ప్రకటించాలి అనేది పౌలు యొక్క ధ్యేయం. అందుకే సాధ్యమైతే ఆ పెంతెకోస్తు దినం దగ్గర పడుతుంది కాబట్టి యెరూషలేముకి చేరిపోవాలి. ఆ పెంతెకోస్తు పండుగ అనేది పౌలు యొక్క గురి. ఒకటి. రెండవది, తీసుకెళ్ళినటువంటి ఫండ్ కూడా, కలెక్ట్ చేసిన సహాయ నిధి కూడా అందించాలి పండగ ముందుగా అనేది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే త్వరపడుచు మళ్ళీ అటు పోయి అక్కడక్కడ తిరిగి అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా ఎఫెసు కూడా వెళ్ళకుండా ఎఫెసును దాటి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. మిలేతు నుంచి ఎఫెసును దాటి వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా 13 నుంచి 16 వచనాలకు ఏమని టైటిల్ ఇచ్చుకున్నామంటే, త్రోయ నుండి చెప్పండి ఏంటంటే మిలేతుకు ప్రయాణం అని రాసుకున్నాం. త్రోయ నుండి మిలేతుకు పౌలు గారి ప్రయాణం. కాబట్టి ఆ రీతిగా మనం 3వ సంగతి మనం ముగించాం.
రెండో సంగతి అంటే అది మూడో సంగతి. కానీ ఇక్కడ మనకేం గుర్తుపెట్టుకోవాలంటే, ఒక టార్గెట్ పౌలు పెట్టుకున్నాడు. టైం వేస్ట్ చేయకుండా ఆ టైంకి నేను రీచ్ అయిపోవాలి, కనుక సమయము పోగొట్టుకోకుండా వెళ్ళిపోవాలనేది పౌలు యొక్క ఉద్దేశం. ఎందుకంటే టైం వేస్ట్ చేస్తే దేవుని పనులు కొన్నిసార్లు ఆగిపోతాయి. అందుకే అనుకున్నప్పుడు సరైన సమయానికి మనము వెళ్ళిపోవాలి. అందుకే పౌలు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పెంతెకోస్తు పండగకు నేను యెరూషలేములో ఉండిపోవాలి అనేది పౌలు యొక్క నిర్ణయంగా నిశ్చయించుకుని అలాగూ ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఇది 13 నుంచి 16 వచనాలు మూడో సంగతి రాసుకున్నాము. త్రోయ నుండి మిలేతునకు పౌలు గారి ప్రయాణం అని రాసుకుందాం. ఇది మూడవ సంగతిగా మనం రాసుకుందాం. ఇప్పుడు నాలుగో సంగతి వచ్చేసి 20వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17 నుంచి 38 దాకా నాలుగో సంగతి. నాలుగో సంగతి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 17 నుంచి 38 వచనాలకు ఒక టైటిల్ ఇద్దాము. దీనికి కూడా ఒక టైటిల్ రాసుకుందాము. పెద్దలను ప్రోత్సహించిన పౌలు గారు. పెద్దలను లేకపోతే ఎఫెసులను అని రాసుకోవచ్చు. పెద్దలను ప్రోత్సహించిన పౌలు గారు. ఇది నాలుగో సంగతిగా మనం చూద్దాం. కానీ ఇప్పుడు మిలేతుకు వచ్చిన తర్వాత అక్కడ పౌలు యొక్క నిర్ణయం ఏంటంటే, ఈ రెండు ఉద్దేశాలతో యెరూషలేం చేరిపోవాలి. ఒకటి, పండగ దినాన్ని ఎక్కువ మంది వస్తారు కాబట్టి వాళ్ళకి సువార్త ప్రకటించాలి, చేరిపోవాలి. రెండవదిగా కలెక్ట్ చేసిన సహాయ నిధి కూడా వాళ్ళకి అందిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు పేదరికలు ఉన్నారు కాబట్టి పండగ ముందే అందించాలనేది పౌలు యొక్క ఆశగా, ఉద్దేశంగా మనకు అర్థమవుతుంది. ఆ రీతి ఇప్పుడు పౌలు గారు మరి ఎఫెసును పెద్దల్ని పిలిపిస్తూ ఉన్నాడు. 17వ వచనం నుండి 38వ వచనం వరకు మనం రాసుకుందాము. పెద్దలను ప్రోత్సహించిన పౌలు గారు అని రాసుకుందాం. కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఇప్పుడు ఎక్కడున్నాడు? మిలేతులో ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? మిలేతు కంటే ముందు ఎక్కడున్నాడు? త్రోయ. కనుక త్రోయ నుంచి మిలేతుకు వచ్చారు. ఇప్పుడు మిలేతులో ఉండి ఎఫెసు కబురు పెట్టాడు, పెద్దలందరూ వచ్చి నన్ను కలుసుకోండి ఇక్కడ అని చెప్పేసి. ఎక్కడ రమ్మని? మిలేతుకి రమ్మని. ఇప్పుడు ఎక్కడ రమ్మని? ఈయన మిలేతులోనే ఉండి ఎఫెసులో ఉన్న పెద్దలను పిలిపిస్తూ ఉన్నాడు. 17వ వచనం చూడండి. 20వ అధ్యాయం 17వ వచనం. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానం పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన ఎద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను. కానీ ఇప్పుడు పెద్దల్ని ఎక్కడ పిలిపిస్తున్నాడు పౌలు గారు? చెప్పండి, ఎక్కడ పిలిపిస్తున్నాడు? మిలేతుకి పిలిపిస్తున్నాడు. పౌలు ఎందుకు ఎఫెసుకి వెళ్ళొద్దు అనుకుంటున్నాడు? టైము వేస్ట్ అయిపోతుంది, నేను త్వరగా వెళ్ళిపోవాలి. మీకు చెప్పవలసిన కొన్ని సంగతులు ఉన్నాయి, మీకు ఇవ్వాల్సిన కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, మీకు చెప్పాల్సిన కొన్ని బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అవి చెప్పేసి నేను, ఎందుకంటే ఇక మళ్ళీ నేను కలుస్తానో లేదో కాబట్టి మీరు వచ్చి నన్ను కలుసుకోండి అని చెప్పేసి వాళ్ళు కబురు పెట్టి ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలు మిలేతులో ఉన్న పౌలు గారి వద్దకు వచ్చారు. వాళ్ళది పిలిపించుకున్నాడు. పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. 18వ వచనం 20 బాగా గుర్తుపెట్టుకోవాలి. పౌలు గారు ఎఫెసుకి వెళ్ళలేదు. ఎఫెసులో ఉన్న పెద్దలు ఎక్కడికి వచ్చారు చెప్పండి? మిలేతుకు వచ్చారు. వచ్చి పౌలు గారిని కలుసుకుంటున్నారు. అప్పుడు పౌలు గారు చెప్తున్న మాట 18వ వచనం. వారు తన వద్దకు వచ్చినప్పుడు వారితో ఇట్లా నేను ఆసియాలో కాలు పెట్టిన దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగూ నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగున ప్రభువుని సేవించుచుంటినో మీకే తెలియను. ఈ మరియు ప్రయోజనకరమైన ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభుని యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీకు దేశస్తులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతయు మీకు తెలియను. కానీ ఇప్పుడు పౌలు గారు ఈ మాటలన్నీ కూడా ఎవరు చెప్తున్నారంటే 17వ వచనంలో ఎవరికంటే చెప్తా ఉంది? 17వ వచనంలో పెద్దలకు చెప్పండి. ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలకు అని మనం చూస్తాం. 20వ అధ్యాయం మొదటి వచనం కూడా చూడండి. 20వ అధ్యాయం మొదటి వచనం ఏమన్నాడు? 20వ అధ్యాయం మొదటి వచనం. అల్లరిన తర్వాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి వారిని హెచ్చరించి, అక్కడేమో శిష్యులు అంటాడు, అక్కడేమో శిష్యులను హెచ్చరించినట్టు చెప్తాడు, ఇక్కడేమో పెద్దలను. కాబట్టి పిలిపించాడు. అంటే పౌలు గారికి తన చివరి మాటలు చెప్పాలనుకుంటున్నాడు. ఇక నేను యెరూషలేముకు పోతున్నాను, మళ్ళీ ఎక్కడ మీరు తప్పిపోతారో, ఇంతకాలం మీ మధ్య సేవ చేశాను,
కాబట్టి మరలా మిమ్మల్ని కలుసుకుంటానో లేదో, కాబట్టి మరి మీరు ఎక్కడ తప్పిపోతారని పౌలు యొక్క బాధ. ఇంత కష్టపడి ఇన్ని సంఘాలు నిర్మించిన తర్వాత మీరు తప్పిపోతే ఎలాగూ అని ఒక తండ్రిలాగా హృదయంలో భారము వేదన ఉండి పౌలు గారు వాళ్ళని పిలిపించి వాళ్ళకు కొన్ని బాధ్యతలు చెప్పాలనుకుంటున్నాడు. కానీ చెప్పాలనుకుంటున్నాడు కదా, నాకు ఎన్ని కుట్రలు కలుగజేశారు, కాబట్టి ఎన్ని బాధలు కలుగజేశారు వాళ్ళు. అయినప్పుడు కూడా నేను కన్నీళ్ళు విడుచు పూర్ణమైన వినయభావంతో ప్రభువుని సేవించాను. కానీ మీకు తెలియను కానీ నాకు ఎన్నో శ్రమలు వచ్చినా, నా మీద ఎంతోమంది కుట్రలు పన్నినప్పుడు కూడా నేను దేవుని యొక్క సేవను మానివేయలేదు. ఆ సంగతి మీకు బాగా తెలుసు. ఇవన్నీ ఆలోచించినప్పుడు నిజంగా మన జీవితాల్లో మనకు కూడా ఏదైనా శోధన వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, వెంటనే ఏం చేస్తాం? పరిచర్యను వదిలిపెడతాం. దేవుడు నాకేం చేశాడు, ఎందుకు ఈ శోధన, నాకు ఎందుకు ఈ కష్టము, ఎందుకు ఈ నష్టము అని ఎన్నోసార్లు మనకు మేలుగా లేకపోతే నష్టం కలిగిన సందర్భాలు ఉన్నాయనుకోండి, వెంటనే దేవుని దూషిస్తాము, దేవుని పరిచయం కూడా మానివేస్తాం. పౌలు ఇప్పుడు అదే చెప్తున్నాడు. నాకు ఎన్ని కుట్రలు వచ్చినా, యూదులు నా మీద కుట్రలు పన్నినా, శోధనలు వచ్చినా, నేను కన్నీళ్ళు విడుస్తూ పూర్ణమైన వినయభావంతో ప్రభువుని సేవించాను, మీకే తెలియను. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా నేను ఏది దాచుకొనలేదు. 20వ వచనం, మరి ప్రయోజనకరమైనది ఏది దాచుకొనలేదు, బహిరంగముగాను ఇంటెంటను, అంటే ప్రైవేట్గా పబ్లిక్గా రెండు విధాలుగా నేను చెప్పే సువార్త. బహిరంగంగా చెప్పాను, ఇంటెంటా చెప్పాను. ఎలాంటి పరిస్థితుల్లో? కుట్రలు ఉన్నాయి, అభ్యంతరాలు ఉన్నాయి, కష్టం ఉంది, శోధనలు ఉన్నాయి. అయినప్పుడు కూడా ప్రయోజనకరమైనది ఏంటి? చెప్పే సువార్త నేను మానలేదు. కనుక ప్రయోజనకరమైన సువార్త నేను ఆపలేదు, అది బహిరంగంగా చెప్పాను, ఇంటెంట కూడా చెప్పాను, మీకు తెలియజేసి బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీస్ దేశంలో ఎలాగూ సాక్ష్యం ఇచ్చుంటునో ఇదంతా మీకు తెలియను. కాబట్టి పౌలు గారి మాటలో ఉన్న ఆంతర్యం మనం ఆలోచించామనుకోండి, పౌలు గారి మాటల ఆంతర్యం ఏంటి? నాకు శోధనలు వచ్చాయి, నా మీద కుట్ర పన్నుతున్నారు, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ నేను పరిచర్యను సేవను ఏం చేయలేదు, వదిలిపెట్టలేదు. ఇంటింటా చెప్పాను, బహిరంగంగా చెప్పాను, పబ్లిక్గా ప్రైవేట్ రెండు విధాలు కూడా. కనుక నాకు ఎట్లా వీలుందో అట్లాగా ఇన్ని ఇబ్బందుల్లో కూడా నేను సువార్త ప్రకటించాను. ఎవరెవరికి? యూదులు చెప్పాను, గ్రీస్ దేశంలో కూడా చెప్పాను. కనుక వాళ్ళు యూదులైనా, గ్రీస్ దేశస్తులైనా, అన్యులైనా సువార్త అందరికి కూడా ఒకటైనా, ఒకరు సపరేట్గా ఉంటుందా? చెప్పండి. ఎవరికైనా సువార్త ఒకటే. కనుక యేసు యొక్క మరణము, యేసు యొక్క సమాధి, ఆయన యొక్క పునరుత్థానము, తర్వాత ఆయన లేచి 40 దినాలు భూమి మీద ఉన్నది, తర్వాత ఆయన పరలోకము వెళ్ళాడు అనే సంగతి ఒకటే సువార్త. కాబట్టి నా కుట్రలు ఉన్నా, నా మీద కుట్రలు పన్నేవారున్నా, శోధనలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేను పరిచర్య మానలేదు, సేవను వదిలిపెట్టలేదు. ఇంటింటా చెప్పాను, బహిరంగ చెప్పాను, యూదులు చెప్పాను, గ్రీస్ దేశంలో కూడా చెప్పాను. కనుక ఆ రీతిగా నేను మీ మధ్య పరిచర్య చేశాను. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్ళిపోయే టైం నేను దగ్గర పడుతూ ఉంది, కానీ నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు? మీరు కూడా మీకు శ్రమలు కష్టాలు వస్తే మీరు కూడా ఏం చేయదు? పరిచర్యను వదిలిపెట్టవద్దు, విడిచిపెట్టవద్దు. వస్తాయి పరిచర్యలు, వస్తాయి సేవలు, వస్తాయి అభ్యంతరాలు, వస్తాయి ఆటంకాలు వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడు ఏం దేవుళ్ళు అనొద్దు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఉదాహరణగా యోబు జీవితంలో కూడా శోధన వచ్చింది, కనుక కష్టం వచ్చింది. వస్తే యోబు యొక్క 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, గొడ్లు, ఒంటెలు, ఎద్దులు మొత్తం పోయినాయి. కానీ యోబు నోటి మాట కూడా పాపము చేయలేదు, దేవుడు అన్యాయం చేసినని కూడా చెప్పలేదు. చెప్పకపోగా ఏమన్నాడు? యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని యెహోవా నామమునకే. అది యోబు గారి యొక్క వర్షన్. కానీ భార్య వచ్చింది, ఈ భార్య 2:9 మనం చూసామంటే, ఇంకేం దేవుడయ్యా, దేవుడు పట్టుకున్నావు, దేవుని దూషించి సావరాదా, దేవుని దూషించి మరణము కమ్ము అని అంటాము. చూసారా? అంటే ఇప్పుడు అన్ని ఇస్తేనేమో దేవుడు మంచోడు అంటాము, ఇప్పుడు తీసుకుంటే ఏమన్నా చెప్పండి, ఇంకేం దేవుడు నీకు, కనుక విడిచిపెట్టరా దేవుణ్ణి, దేవుని దూషించరాదు, తిట్టరాదు అని భార్య మాట్లాడితే యోబు అన్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు ఎందుకు మాట్లాడుతున్నా, దేవుడు ఇచ్చినప్పుడు అన్ని పొందాం కదా అని చెప్పేసి మాట్లాడాడు. అంటే ఇప్పుడు సేవలో వచ్చిన కష్టాల్లో దేవుడిని ఏం చేయలేదు, యోబు విడిచిపెట్టలేదు. అందుకే 26 నా యథార్థతను వదలగా గట్టిగా పట్టుకుంటానన్నాడు యోబు.
పట్టుకున్నాడు అలాగే. అందుకే రెండంతల ఆశీర్వాదం యోబు జీవితంలో మనం చూస్తాం. ఇవన్నీ మనకేం జ్ఞాపకం చేస్తామంటే మన జీవితంలో కూడా మనకు అన్ని అనుకూలంగా బాగా ఉంటే సేవ బాగానే చేస్తాం. చూసారు, అక్కడ సమస్య వచ్చిందనుకోండి, కష్టం వచ్చిందనుకోండి, అప్పుడే ప్రాబ్లం. అప్పుడు ఏం చేస్తామంటే సేవ వద్దు, దేవుడు వద్దు, బైబిల్ వద్దు నిడిచిపెడతాం. ఇప్పుడు పౌలు గారు అందుకే తన అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. మీ మధ్య ఆశయాలు ఎలా ఉన్నాను నేను, నా మీద ఎన్ని కుట్రలు పన్నారు యూదులు, చూసాంగా ఎన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు రాళ్ళతో కొట్టారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు, ఇవన్నీ మీరు చూశారు. ఇన్ని కుట్రలు పనినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా నేను బహిరంగ చెప్పేది మానలేదు, ఇంటింట చెప్పేది కూడా మానలేదు. యూదులు చెప్పాను, గ్రీస్ దేశాలు కూడా చెప్పాను, కాబట్టి ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ఇప్పుడు నేను నిరీక్షలేకపోతా ఉన్నాను, మీరు జాగ్రత్తగా ఉండాలి అని తను పొందిన అనుభవాలు, వారికి బాధ, ఇవన్నీ ఒక విధంగా పౌలు గారు తన హృదయంలోని బాధతో చెప్తా ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏమైపోతారో, మీ పరిస్థితి ఏమవుతుందో, ఎక్కడ తప్పిపోతారో, ఈ పరిస్థితులు చూసినప్పుడు తొలగిపోతారో, దేవుని విడిచిపెడతాన భయంతో వాళ్ళకి ముందుగానే హెచ్చరిక చెప్తా ఉన్నాడు, మీరు జాగ్రత్తగా ఉండాలి అని. ఆ వచనాలు వాళ్ళని ధైర్యపరచడానికి వాళ్ళని హెచ్చరిస్తా, ప్రోత్సహిస్తూ ఉన్నాడు 20వ అధ్యాయంలో. ఇంకేమంటున్నాడు? అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యములు ఆ రీతిగా 19, 21 వచనాల్లో తన అనుభవాలు, తన బాధలు గుండా వెళ్ళినప్పుడు కూడా నేను ప్రభువును విడిచిపెట్టలేదు, యేసుక్రీస్తు విశ్వాసం ఉంటుందని చెప్పేసి నేను యూదులకు, గ్రీసెస్లో కూడా నేను సువార్త చెప్పాను, అది మీ అందరూ కూడా తెలుసు. ఇప్పుడు 22, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను, అక్కడ నాకు ఏమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములో నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారికి ముందే చెప్పాడంట. ఏమని? యెరూషలేములో నీకేముంటాయి? శ్రమలు ఉంటాయి, బంధకాలు ఉంటాయి, కాబట్టి యెరూషలేము పోవాలి, అక్కడ శ్రమలు గుండా. అందుకే పౌలు ఏర్పరచుకున్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 16వ వచనంలో, 15-16 వచనాల్లో, ఇతడు నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో అతనికి నేను తెలియజేస్తా. 9, 15, 16 వచనాలు. కనుక పౌలు ఏర్పరచబడినప్పుడు చెప్పాడు, నీకు రోజ్ ఫ్లవర్స్ మీద నడిచేది కాదు, ముండ్ల కంచె వంటి మార్గం అనే సంగతి పౌలుకి ప్రారంభంలో దేవుడు చెప్పాడు. కానీ ఇప్పుడు పౌలు బంధకములు, శ్రమలు ఉన్న ఆయన నేను వెళతాను అంటున్నాడు. చూసారా? కానీ ఇప్పుడు బంధకములు, శ్రమలు ఉన్నాయంటే చెప్పండి, ఎవరు వెళ్తారు ముందుకి? ఎవరు వెళ్ళటానికి ఇష్టపడరు. కానీ పౌలు ఏమంటాడంటే నేను వెళతాం. ఇవన్నీ ఆలోచించినప్పుడు పౌలు బంధకాలు, శ్రమలు, కష్టాలున్నా పోతాడు యెరూషలేముకి, కష్టాలు ఉన్నా నేను పోతాను. ఇవన్నీ ఆలోచించినప్పుడు మనం చిన్న చిన్న వాటికి దేవుని మీద అలుగుతూ ఉంటాం. ప్రార్థన ఇవ్వలేదని అలుగుతాం, పాటకు పిలవబోతే అలుగుతాం. చూసాను కానీ ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని మందిరంలో ఇలా చిన్న చిన్న వాటికి మనం అలిగితే మనం బంధకాలకి, శ్రమలకి ఎప్పుడు వెళ్ళాలి? చూసారా? కాబట్టి సంఘములు కనుక వాక్యం, వర్తమానం ఇవ్వలేదని అలుగుతూ ఉంటాం. ఇవన్నీ జనరల్గా మనకు కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ అలుగుతూ ఉంటే అసలు నీ బంధకాలు, శ్రమలు ఉంటే ఇంకెప్పుడు పోతావు పరిచర్యకి ముందుకి? చాలా కష్టం. ఇవన్నీ కూడా మనకు సూపర్లేటివ్ డిగ్రీ ఆలోచించినప్పుడు ఎంతో కష్టం. కనుక చిన్న వాటికి అలిగే వాళ్ళు ఆ బంధకాలు, శ్రమలు ముందున్నాయంటే ఎట్టి పరిస్థితుల ముందుకు వెళ్ళరు. కానీ పౌలు ఇప్పుడు అవన్నీ తెలిసి అన్ని బాధలు పడి కూడా చెప్తున్నాడు, నేను శ్రమలు, బంధకాలు ఉన్నా సరే నేను ముందుకు వెళతాను. అందుకే పౌలు ఫిలిప్పీ పత్రిక రాస్తే ఏమంటాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఆ శ్రమల గురించి పౌలు, శ్రమలు నాకు వద్దు అని మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా మాకు శ్రమలు రావద్దని మనం ప్రార్థన చేస్తాం. కానీ పౌలు ఏమంటున్నాడు చూడండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిపియన్ చాప్టర్ 3, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము అందరం కలిసి 10వ వచనం నుండి. కనుక యెరూషలేములో బంధకాలు, శ్రమలు ఉన్నప్పటికీ కూడా పౌలు వెళతానంటున్నాడు. మనం గమనించండి, ఈ ఫిలిప్పీ పత్రిక రాసే సమయానికే ఎన్నో దెబ్బలు తిన్నాడు, ఎన్నో ఆపదలు ఎదుర్కొన్నాడు పౌలు. వెళ్ళాడు, బాధలు గుండా వెళ్ళి ఏమని రాస్తున్నాడు? ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాలు అందరం కలిసి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10-11 చదవండి. ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానం కనుగొనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడినై
ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమల్లో పాలివాడనొకటి ఎటు ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. పౌలు అంటాడు కదా, ఏ విధము చేతనైనా సరే మృతుల్లో నా పునరుత్థానం నాకు కావాలి. ఆయన మరణ విషయంలో ఆయనలాగా సమాన అనుభవం నాకు ఉండాలి. ఆయన పునరుత్థాన బలం నేను ఎరగాలి. అలా ఉండాలంటే ఆయన శ్రమలలో పాలివాడని ఒకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తము. అంటే ఇప్పుడు పౌలుకి శ్రమలు కావాలంటున్నాడా వద్దంటున్నాడా? కావాలంటున్నాడు. ఆ శ్రమల్లో నేను పాలివాడు కావాలి, ఆ పునరుత్థానం నేను చెందాలి. ఆ పునరుత్థానం కోసము కనుక ఆయన శ్రమల్లో, ఆయన పొందిన శ్రమల్లో నేను కూడా సమాన అనుభవం గలవాడు ఉండాలి. కాబట్టి అందుకే ఈ లోకంలో ఉన్న వాటిని కూడా సమస్తమును పెంటతో సమానముగా నష్టముగా ఎంచుకొనుచున్నాను. కనుక పౌలు కనుక ఆ పునరుత్థానం ముందు లోకంలో అన్నీ కూడా నాకు పెంట లాంటివి, నష్టముగా తనకి ఎన్నో ఉన్నాయి, కానీ నాకు ఆ పునరుత్థాన బలము కావాలి. దానికోసం నేను ఈ శ్రమల గుండా వెళ్ళి నాకు కలిగిన వాటి సమస్తం నష్టముగా ఎంచుకొనుచున్నాను. అంటే భక్తులైన వారు చెప్పండి, శ్రమను కోరుతున్నారా, సుఖాన్ని కోరుతున్నారా? శ్రమలే కోరుతున్నారు. మోషే కూడా ఏమంటాడు? మోషే కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము చూడండి 24వ వచనంలో, హెబ్రీ పత్రిక హీబ్రూ చాప్టర్ 11 వర్స్ 24. కనుక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం, భక్తులైన వారు శ్రమలే కోరారు కానీ సుఖాన్ని కోరినట్లుగా మనం చూడం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24, 26 వచనాలు కలిసి ఉన్నాయి, చదవండి. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపం అనిపించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టు గొప్పకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమునందు దృష్టి ఉంచెను. మోషే గురించి మనం చూసినప్పుడు కనుక ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం, ఈ అల్పకాల పాపం కంటే దేవుని ప్రజలతో శ్రమే నాకు మేలు. చూసారా? కనుక మోషే కూడా ఏం కోరుతున్నాడంటే శ్రమే నాకు మేలు. ఇవి భక్తుల యొక్క ఆలోచనగా మనకు అర్థమవుతాయి. దావీదు కూడా అంటాడు 119వ కీర్తనలో కూడా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని. చూసారా? కనుక దావీదు శ్రమలే కావాలంటాడు, మోషే శ్రమలు కావాలంటాడు, పౌలు కూడా నాకు శ్రమే కావాలంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనం ఏమంటాం చెప్పండి? మనకి నీకు శ్రమ కావాలా సుఖం కావాలంటే అని చెప్తాం చెప్పండి. మాకు శ్రమ అస్సలే వద్దు అంటాం. చూసారా? మనం ఇంకెళ్ళలేదు ఆ స్థాయికి. చూసారా? కనుక ఈ భక్తుల నుంచి చూసినప్పుడు మనకి ఎన్నో సత్యాలు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి మోషే నీకు అరణ్యం కావాలా లేకుంటే దేవుని ప్రజలకు ఐగుప్తు కావాలా, అరణ్యం కావాలంటే ఏం కావాలి? ఐగుప్తు ఎన్ని విద్యలు ఉన్నాయి, ఎంత సుఖభోగం ఉంది, ఎంత లగ్జరీ ఉంటుంది మోషేకి. తర్వాత నెక్స్ట్ కుమారుడిగా పెంచబడ్డాడుగా, కుమారుడు ఒప్పుకుంటే చాలు ఏమైపోతాడు చెప్పండి? ఇప్పుడు ఐగుప్తుకు రాజు అయిపోతాడు. కాబట్టి ఇప్పుడు నీకు ఐగుప్తు కావాలా అరణ్యం కావాలా అంటే ఏం కావాలన్నా? నాకు అరణ్యమే కావాలి. అరణ్యమే శరణ్యం. చూసారా? కాబట్టి అరణ్యములు ఏ కష్టం వచ్చినా దేవుణ్ణి ఆశ్రయిస్తా, దేని ప్రజలతో నేను ఉంటాను. నిజంగా వాళ్ళు మోషే కూడా ఎంత నష్టం ఎంచుకున్నాడు. ఒక్క మాట నేను ఫరో కుమారుడు ఒప్పుకుంటే చాలు రాజు అయిపోతాడు. చూసి అలాంటిది ఇప్పుడు భక్తులు మాకు నేర్పించే పాఠాలు ఏంటంటే వాళ్ళు ఈ లోకములో సుఖాన్ని కోరలేదు. కనుక భక్తంగులు కూడా చెప్పారంట, మై రెస్ట్ ఈజ్ హెవెన్. కనుక పరలోకములోనే నాకు విశ్రాంతి. ఈ కొద్ది కాలం దేవుని కోసం మనం కష్టపడాలి. కాబట్టి మోషే శ్రమే కోరాడు, పౌలు కూడా శ్రమే కోరాడు. తర్వాత మనం చూసినట్టు ఇలాగ ఎంతోమంది భక్తులు, పౌలు శ్రమ అంటే ఇది మనలాంటి శ్రమ కాదు. పౌలు ఎంతగా తెగించాడంటే శ్రమ కోసం. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం చూడండి ఏమంటున్నాడు. ఇంకా ఆ శ్రమ కూడా ఎలాంటి శ్రమ అంటే ఆయన పొందబోయేది శ్రమే కాదు. ఏమంటాడంటే నేను చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 23లో శ్రమలు అని చెప్పాడు, బంధకాలు శ్రమలు ఉంటాయని చెప్తున్నాడు 22, 23 వచనాల్లో. ఇప్పుడు 24లో ఏమంటున్నాడు అంటే 24 వచనం చూడండి. 24 అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 24, అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వల్ల పొందిన పరిచయను తుదముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. పౌలు చెప్పే స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ఇప్పుడు నాకు శ్రమలు బంధకాలే కాదు, అసలు ఆ సువార్త నిమిత్తము నా ప్రాణము కూడా నాకు ప్రియమైనదిగా
ఎంచుకొను. ఈ లోకంలో ఇంకా ప్రాణం కంటే ప్రియమైంది ఏమైనా ఉంటుందా? సరే, బంగారం కంటే కూడా ప్రియమైంది ఏంది మనకి? ఆ బెడ్ మీద ఎక్కిన తర్వాత 10 లక్షలు కడితే బతుకుతాడంటే తెస్తాం 10 లక్షలు. ఇల్లమ్మో పొలమో ఎందుకు? ప్రాణం మీద ప్రీతి, బతికించుకోవాలి. చూసారా? అప్పుడు బంగారం మనకు లెక్క ఉండదు, ఇల్లు లెక్క ఉండదు, పొలం లెక్క ఉండదు. ఎందుకు? ప్రాణం ముఖ్యమైనది. చూసారా? ఇప్పుడు పౌలు అంటాడు, అలాంటి నా ప్రాణం కూడా నేను ప్రేమించుకోవట్లా. దేనికోసము? ఆ కృపా సువార్త యందు నా పరుగు ముగించాలి. దేవుని యొక్క పరిచర్య కొరకై, దేవుని యొక్క పని కొరకై, ఆయన తుదముట్టి దాని కొరకు నా ప్రాణమును నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకొనట లేదు. అందుకే సేవ అంటే చావే. అందుకే పౌలు కూడా అన్నాడు కదా, ఇదే పౌలు ఏమంటాడు? ఫిలిప్పీ పత్రిక 1:21 బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభం. చూసారా? కాబట్టి చావు లాభం అని ఎవరు అంటారు? ఇంకా బతకాలనుకుంటాం కనుక ఇంకొస్తా రేపు చనిపోదామని చెప్తే ఈరోజు తప్పనే చేస్తాం మనం. అలాంటిది ఇంకా బతకాలనుకుంటాం కానీ చావని ఎవరు అనుకుంటాడు? పౌలు అంటాడు, బతికిది నీకోసం బతుకుతానే, చావు అయితే నాకు లాభం. ఎందుకు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. చూసారా? ఎంత అద్భుతమైన మాట. చనిపోవటం అంటే ఏదో ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ నేను ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనతో సదాకాలం ఉండే భాగ్యం. ఎంత గొప్ప ఆధిక్యత! బతిది నీకోసం, బతిది చనిపోతే నేను నీతో ఉంటాను. కాబట్టి పౌలు అంటాడు, ఇప్పుడు నాకు శ్రమలు బంధకాలే కాదు, ఇప్పుడు నా ప్రాణము కూడా ప్రియమేందుకు నేను ఎంచుకొని ప్రాణాలకు తెగించిపోతున్నాడు. ఇప్పుడు యెరూషలేం అంటున్నాడు 24 వచనం. నెక్స్ట్ 25 చూడండి. 25 ఏమంటున్నాడు? 25గా, ఇదిగో దేవుని రాజ్యం గురించి ప్రకటించుచు నేను మీ మధ్యను సంచరించుచుంటిని, మీలో ఎవరును ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. ఇప్పుడు దాకా నేను మీ మధ్య ఉన్నాను, ఇక మిమ్ముని నేను చూడను అంటున్నాడు. నిజంగా ఈ మాటలు చెప్తా ఉంటే దాదాపుగా ఏపీఎస్లో ఎంతకాలం ఉన్నాడు చెప్పుకున్నాం మనం. ఏపీఎస్లో ఎంతకాలం ఉన్నాడు? 3 years. 20 అధ్యాయం చూడండి. 20 అధ్యాయం చెప్పాం కదా. 31 వచ్చిన 3 సంవత్సరం రాత్రి మగళ్ళు కన్నీళ్ళు విడిచాను. 31 వచ్చిన దాదాపు 3 సంవత్సరాలు ఉన్నాడు ఏపీఎస్లో. 3 సంవత్సరాలు వాళ్ళ మధ్య ఉండి వెళ్ళిపోతా ఉండే నేను మిమ్మల్ని చూడను అంటున్నాడు. నిజంగానే తర్వాత కూడా పౌలు తిరిగి వచ్చాడు, మనకు కనపడదు ఏపీఎస్కి, గట్లే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇక ఏపీఎస్కి వచ్చాడు మనకు కనపడదు. కాకుండా పెద్దలు శిష్యులు నడిపించారు సంఘాలు. కానీ ఇప్పుడు ఈ మాట చెప్తా ఉంటే వాళ్ళ లోపల ఎంత వేదన ఉంటుంది. 3 సంవత్సరాలు మా మధ్య ఉండి ఇంతగా మమ్మల్ని ప్రేమించావు, ఇంటెంట చెప్పావు, బహిరంగ చెప్పావు, ఎన్నో శ్రమలు గుండా వెళ్ళావు, బాధలు గుండా వెళ్ళావు, కనుక యూదులు చెప్పావు, గ్రీస్ దేశాలు చెప్పావు, ఎంతో కష్టపడ్డావు, ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నావు, ఇక మమ్మల్ని చూడంటున్నావు అని చెప్పేసి ఆ చెప్పే మాటలకి వాళ్ళు బహుశా ఎంతో బాధపడి ఉంటారు. కనుక ఇక నేను మిమ్మల్ని చూడను అని చెప్పి ఏమంటున్నాడు? 26 వచనం, కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేడే మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. ఎవరి నాశన విషయమైన 2 days కింద పుట్టినోట్లో అందరి రక్త విషయమై నేను నిర్దోషిని అని అంటున్నాడు. తర్వాత సాక్ష్యం పెట్టుచున్నానంటే సాక్ష్యం ఇచ్చుచున్నాను అంటే అర్థం ఏంటంటే పౌలు మీ ఆత్మల రక్షణ కొరకు నేను అన్నీ చేశాను. మీ ఆత్మ రక్షణ కొరకు అన్నీ చేశాను. ఇక దేవుడు నన్ను లెక్క అడగడు, మీ దగ్గర ఎంత చేయాలో అంత చేశాను. కాబట్టి అందుకే ఆ మాట చెప్తున్నాడు, కాబట్టి ఎవరి నాశన విషయమే నేను దోషిని కాను, నేను చేయవలసింది చేశాను, చెప్పవలసినంతా చెప్పాను. కాబట్టి ఇక మీ విషయంలో దేవుడు నన్ను లెక్క అడగడు, నా చేతి నేను కడుక్కున్నా, చేయవలసిన సేవ చేశాను అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు. 27 వచనం 27 దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమియు దాచుకొనలేదు. చూసారా? కాబట్టి పౌలు ఎట్ట చేసే వాళ్ళ మధ్య చెప్పాల్సిన ఎట్ట చెప్పామంటే దేవుని సంకల్పం అంతా కూడా మీకు నేను తెలియజేశాను. పౌలు దేవుని సంకల్పం తెలియజేశాడంటే దేవుని సంకల్పం మొట్టమొదటి ఎవరు తెలిసి ఉండాలి? పౌలు తెలిసి ఉండాలి. దేవుని సంకల్పం. కాబట్టి దేవుని సంకల్పం అంతా పౌలు తెలుసుకుని ఆ సంకల్పం అంతా మీ మధ్య చేశాను. కాబట్టి ఇక మిమ్మల్ని గురించి దేవుడు లెక్కలను అడగడు. మీ విషయం నేను దోషాన్ని కాను, నేను చేయవలసినంత పరిచర్య మీ మధ్య చేశాను. కాబట్టి మీ విషయం నేను నిరపరాధిని, నిర్దోషిని, కనుక దేవుని యొద్ద నేను లెక్క చెప్పాల్సిన అవసరము లేదు అని చెప్పేసి వాళ్ళకి ఈ జాగ్రత్తలన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. ఇంతగా కష్టపడి మిమ్మల్ని అందరూ సమకూర్చండి, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. 28 వచనం చూడండి. 28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనిందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి
జాగ్రత్తగా ఉండుడి. కాబట్టి వారికి జాగ్రత్తలు చెప్తున్నాడు. ఆత్మలను కాయాలి, వాళ్ళే కాపర్లు. కాబట్టి తోటను కాసేవాడిని ఏమంటాడు చెప్పండి? తోట కాసేవాడిని తోట కాపరి అంటాడు. అట్లాగా సంఘాన్ని కాసేవాడిని సంఘ కాపరి. కాబట్టి మీరు ఇప్పుడు సంఘంలో ప్రజలను మీరు కాయాలి అంటాడు. కనుక కాయాలి చాలా ప్రాముఖ్యమైనది. ఎప్పుడైతే మనం కాయడం తప్పిపోతామో సంఘం గురించి ఏమని చెప్తాడు ఒక మాట. సంఘం ఎవరిదంట చూడండి, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. కాబట్టి సంఘం నాది అనకూడదు. చూసారా, సంఘం ఎవరిదంట? దేవునిది అనాలి. దేవుని స్థానాన్ని మనం ఆక్రమించకూడదు. కాబట్టి ఇప్పుడు మనం దేవుని సంఘములో ఉన్నాం కాబట్టి దేవుని సంఘము నాది అనకూడదు. కాబట్టి ప్రతి చెప్తాడు దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు కాబట్టి మీరు దాన్ని కాయాలి. కాయకపోతే ఏమవుతుంది? నష్టం. అందుకే ఏదెనులో ఆదాను పెట్టాడు ఆ యొక్క తోటను కాయమని. సరిగా కాయలేదు కాబట్టి ఆ సర్పము దాంట్లో జ్వరపడి అవలోకి వచ్చి ఎంత గొప్ప నష్టం చేసింది? సరిగా కాయలేదు కాబట్టి. అందుకే ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ఇది దేవుడు సంపాదించి స్వరక్తం ఇచ్చిన సంఘము కాబట్టి దీనిలో ఉన్న ఆత్మలను మీరు కాయాలి. కనుక నాది అనకూడదు. దేవుని సంఘాన్ని మీరు ఆక్రమించకుండా దేవుని సంఘముగా చూడాలి. కానీ మనం దేవుని సంఘములో మనం ఉన్నాం, కానీ మనం ఏమని గ్రహించాలి? దేవుని సంఘంలో ఉన్నప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము మనము మన పని మనం చెయ్యాలి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదువుదాము. యోహాను సువార్త 10వ అధ్యాయం 11, 12 వచనాలు. 11, 12 నేను గొర్రెలకు మంచి కాపరును, మంచి కాపరు తన గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానుందున తోడేలు వచ్చుడు చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కనుక కాపరి సరిగా కాగిపోతే ఏం చేస్తుంది? దాని లోపల తోడేలు వస్తుంది. కాబట్టి తోడేలు వస్తుంది కాబట్టి మన పని మనం జాగ్రత్తగా చేయాలి. కాబట్టి ఇది జ్ఞాపకం పెట్టుకొని ఇవన్నీ కూడా వాళ్ళకి హెచ్చరికలు ఇస్తా ఉన్నాడు. ఎందుకంటే భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా పౌలు ముందుగానే చెప్తున్నాడు. వాళ్ళకి రాబోయే సమస్యలు కూడా చెప్తున్నాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 29వ వచనం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 29 చూద్దామా? 29 చదవండి. ఏమంటున్నాడు? ఇంకా నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినని నాకు తెలియను, వారు మందను కనికరింపరు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ క్రూరమైన తోడేళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంట? చెప్పండి. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించును, ఆ ప్రవేశించిన నాకు తెలియను, వారు మందను కనికరింపరు. మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. చెప్పండి, ఈరోజు సంఘమునికి వచ్చేటువంటి ప్రాబ్లము సంఘము వెలుపలి వారి గురించి కాదు. ఎక్కడి గురించి చెప్పండి? లోపలే ఉన్నారు వంకర మాట పలికే మనుషులు, తోడేళ్ళు లాంటి వాళ్ళు. కనుక అట్లా అలాంటి వాళ్ళు మందని కనికరించడం లేదు. ఇప్పుడు కొత్తగా జరిగేది ఏం కాదు. ఇప్పుడు సంఘాల్లో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు మనకు తెలుసు కనుక చూసే పరిణామాలు ఎట్లా ఉన్నాయంటే సంఘాల్లో కనుక తోడేళ్ళు జరపడినట్టుగా మందని కనికరించకుండా సంఘాలను ఈడ్చేస్తున్నారు. కనుక సంఘాలను భ్రష్టు పట్టిస్తున్నారు. అందుకే పౌలు అంటున్నాడు, ఇలాంటి జరుగుతాయి. ఇలాంటి జరిగేదానికి మీ మధ్యలోనే ఉంటారు వాళ్ళు. తోడేళ్ళు లాంటి వాళ్ళు, వంకర మాటలు పలికే వాళ్ళు మీ మధ్యలోనే ఉంటారు. చూసారు కనుక వాళ్ళు మందని కనికరించరు. కాబట్టి పౌలు ఇవన్నీ కూడా ముందుగానే ఎరిగి ఎంతో వేదనతో ఎంతో బాధతో వాళ్ళకి హెచ్చరికలు ఉన్నాడు. వాళ్ళు చెదిరిపోకుండా ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎట్లాగా మందని కనికరించబోవడం అంటే చూడండి, కొన్ని సంఘాల్లో నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చేయాలి, నా కిందే అందరూ ఉండాలి. ఈరోజు సమస్యలు, ఏ సంఘాల ప్రాబ్లమ్స్ ఎందుకు? కనుక మన సంఘాల్లో నేను చెప్పిందే వినాలి, నా కిందే ఉండాలి, కనుక మేము చెప్పింది నడవాలి. చూసారా? కనుక దీన్ని బట్టే సమస్యలు. కనుక బయట నుంచి కాదు, బయట నుంచి వచ్చే సమస్యలు చాలా ఈజీగా ఉన్నాయి. కానీ లోపల వచ్చే సమస్యలు చాలా సున్నితమైనవి, చాలా కఠినమైనవి కూడా. వాటిని బట్టే సంఘాలు విడిపోతున్నాయి ఈనాడు. కనుక ఆనాడే పౌలు గుర్తించి
ఈ సంగతులు వాళ్ళకి రాస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇది దేవుడు తన స్వరక్తి మీద సంపాదించిన సంఘము. మీరు దాంట్లో ఉన్న ఆత్మలను మీరు కాయాలి. నేను వెళ్ళిపోయిన తర్వాత ఘోరమైన తోడేళ్ళు వస్తాయి. వాళ్ళు బయట వాళ్ళు కాదు, మీ లోపల నుంచే బయలుదేరతారు. నా మాటే వినాలంటారు, నాదే నెగ్గాలంటారు. కనుక మందని కనికరింపరు. ఇలాంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలని పౌలు వాళ్ళని హెచ్చరికలిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు మనం చూస్తూ ఉంటే మన కళ్ళు కట్టినట్లుగా కనపడతా ఉన్నాయి ఈనాడు సంఘాల్లో పరిస్థితులు. కాబట్టి ఇప్పుడు ఈ అధ్యాయం చదివిన తర్వాత మనం ఆలోచిస్తూ ఉంటే సేమ్ అదే జరుగుతుంది ఈరోజు కూడా. కనుక ఈ దేవుని యొక్క సంఘములో, కాబట్టి దేవుడు శక్తి మీద సంపాదించిన సంఘములో తోడేళ్ళ యొక్క పని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కాపర్లు కూడా జీతగాళ్ళగా అయిపోయినట్టు వదిలిపెట్టి పారిపోతున్నారు. మన సంఘాలు ఆ మధ్య ఒకసారి స్థలానికి వెళ్ళాం. ఏమన్నా మీరు మనకెందుకన్నా మనకు జీతం ఇస్తారంతే, మనం చెప్పి ముగించాలంతే వాళ్ళు చెప్పింది. చూసారా, వాళ్ళు వెళ్ళిపోతే మనకెందుకు ఒక సేవకుడు అంటూ ఉన్నాడు. కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. అట్లెందుకు మన మాట తీసుకోరు కదన్నా. కనుక ఆ మధ్య ఒక ఆయన ఫోన్ చేశాం, అన్న ఎట్లా బాగుందారన్నా, మీరు కాపరే కదనంటే, అన్న నేను కాపర్ని కదన్నా కీపర్ని అన్నాడు. సంఘానికి నేను కాపర్ని కాదు కీపర్ని. అంటే అన్ని వాళ్ళే పాడుకుంటూ అన్ని చూసుకుంటారు. మందులో మాత్రం నేను ఉంటాను, వచ్చిన తాళం తీస్తాను, పాటలు పాడతాను, అన్నీ నడిపించుకుంటారు. ఇవి రియల్గా జరిగే సంగతులు ఈరోజు నేను చెప్తా ఉంది. కనుక సంఘాల్లో మేము కాపరులం కాదు. ఎవరు చెప్పండి, మేము కీపరిగా ఉన్నానన్న అంటున్నాడు సేవకుడే. ఒక సంఘానికి వెళ్తే ఏందని అట్లా ఉంది, మరి చూడొచ్చు అంటే మన మాట మనకెందుకన్నా, మన జీతం మనకి ఇస్తారు, మన నెలవగానే అంతే. మనం చెప్పిన చేతి మనం ముగిదు, వాటి ఏటన్నా పోని. మరి వాళ్ళ పరిస్థితి మన సంబంధం లేదు, మన మాట నెగ్గదు వినదు కదా. నిజంగా కొన్నిసార్లు అట్లా అనిపిస్తాను కొన్ని సంఘాల్లో. జోక్యం చేస్తాం అనుకో, మీకెందుకు ఆ పని మేము చూసుకుంటాం కదా, మళ్ళీ పంచాయతీ అన్నమాట. కనుక ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే సంఘాలు భ్రష్టుపట్టిపోతూ ఉన్నాయి. కాపర్లాగా లేరు, కాపర్లు జీతగాళ్ళలాగా మారిపోతున్నారు. కనుక మార్చేస్తున్నారు, వాళ్ళు మారిపోతున్నారు. ఇవన్నీ కూడా ఎవరి విషయమే మనసులో పెట్టుకుని చెప్పే సంగతులు కాదు. ప్రతి స్థలానికి వెళ్తున్నప్పుడు చూస్తూ ఉన్న గమనిస్తూ ఉంటే మనకు అర్థమయ్యే సంగతులు. కాబట్టి ఆ సేవకుడు ఏం పట్టించుకోడు, వాళ్ళు ఏం చెప్తాడు అంతవరకు అంతే. మిగతా ఏముండి మొత్తం ఆయన వెళ్ళిపోతాడనమాట, మొత్తం వెళ్ళి. ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. కానీ సంఘానికి ఒక సేవకుడు కాపరిగా ఉండాలి కదా. వాళ్ళ కోసం మంది ఒక ఆయన చెప్తున్నాడు, అన్న మాకు విజిటింగ్ కూడా లేదన్న, సేవకుడు విజిటింగ్ చేయకూడదంట, పెద్దలు చెప్పాయంట, నువ్వు ఎవరింటికి వెళ్ళకూడదు, వెళ్ళాలంటే మాకు చెప్పి వెళ్ళాలి. చూసారా ఎట్లయిపోయిందంటే, మరి ఏమన్నా అనారోగ్యంతో ఉంటే వెళ్ళాల్సిన అవసరం లేదు, మేము చూసుకుంటాం. అది మన సంఘాల్లోనే జరుగుతున్న పరిస్థితులు అన్నీ కూడా. సేవకుడు ఒక విజిటింగ్కి వెళ్తానికి లేదు, వాళ్ళకి చెప్పకుండా పోతే వాళ్ళని కలుపుకుని పోవాలి. కొన్ని స్థలాల్లో అయితే వాళ్ళే పోతారు, మేము చూసుకుంటాం. చూసారా ఇలాంటి పరిస్థితులు. అండ్ ఇవన్నీ కూడా సంఘానికి క్షేమాభివృద్ధి కలిగించేవి కాదు. కనుక ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చేది కాదు. అప్పుడే పౌలు చెప్తున్నాడు. అట్లా వంకరి మాట పలిగే వాళ్ళు ఉంటారు సంఘాల్లో, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు. కనుక సంఘాన్ని భ్రష్టు పట్టిస్తారు, మందని కనికరించరు, ఈడ్చుకుని పోతారు. వాళ్ళు తోడేళ్ళలాగా వస్తారు, పైకి మాత్రం గొర్రెల్లాగా ఉంటారు, కానీ లోపలంతా తోడేళ్ళ స్వభావమే. కనుక ఆ రీతిగా సంఘాలు చిన్నాభిన్నం చేస్తారు. కాబట్టి ఇంతకాలం కష్టపడి సేవ చేశాను, మీరు తప్పిపోవద్దు, పాడైపోవద్దు, చెడిపోవద్దు, కుంగిపోవద్దు అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తా ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఇవన్నీ చూస్తున్నప్పుడు భవిష్యత్తులో వాళ్ళకు వస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ పౌలు గారు మనకు ముందే చెప్పాడని తెలియాలి వాళ్ళకి. చూసారా, కానీ అందుకే ఎంత డీటెయిల్గా వాళ్ళకి భవిష్యత్ సంగతి ఎందుకు చెప్తున్నాడు. మళ్ళా నేను ఇక మీదట నేను మీకు ముఖము అన్నట్టుగా మార్చండి. 20 ఎందుకు ఏం చెప్తానంటే, ఇక 25వ వచనం చివరిలో, ఇక మీదట నా ముఖము చూడని నాకు ఇప్పుడు తెలియను, ఇక నేను మీకు కనపడను, కానీ నేను వెళ్ళిపోతున్నాను. కాబట్టి ఇలాంటి జరిగితే మీరు జాగ్రత్త ఉండని చెప్పేసి వాళ్ళకి ఎన్నో హెచ్చరికలు ఇస్తూ ఉండి ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈనాడు పౌలు చెప్పినటువంటి సంగతులు ఈనాడు సంఘాల్లో అక్షరాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ఇవి మన కళ్ళకు కట్టినట్లుగా ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. మనం సంఘానికి క్షేమాన్ని కలిగించే వారికి ఉండాలి, కానీ సంఘానికి నష్టాన్ని కలిగించేవారిగా ఉండకూడదు. మన ద్వారా సంఘం అభివృద్ధిలోకి రావాలి, కానీ మన ద్వారా సంఘం చిన్న భిన్నం కాకూడదు. చూసారా, కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనం కూడా జాగ్రత్త పడాలి, సరి చేసుకోవాలి. ఆ రీతిగా చెప్పాడు. కనుక ఘోరమైన తోడేళ్ళు వస్తాయి, తర్వాత వాళ్ళు మందరం గురించి ఆలోచించరు, తర్వాత కనికరింపరు. కనుక 30వ వచనం, మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాట పలుకుల మనుషులు మీలోనే
బయలుదేరుదురు, బయట నుంచి రారు వీళ్ళు, మీ లోపలే వస్తారు. చూసారా, ఈనాడు సంఘాల్లో సమస్యలు కూడా బయట నుంచి వాళ్ళు కారు అంటే ఎవరి ద్వారా అంట, సంఘములో ఉన్న వాళ్ళే వాళ్ళ గొడవలు, వాళ్ళకి సమస్య, వాళ్ళ ప్రాబ్లమ్స్. కాబట్టి ఎంత భయంకరం. కాబట్టి మీలోనే బయలుదేరారు. ఎందుకు? నాదే నెగ్గాలి, నేను చెప్పింది జరగాలి, మేమన్నది ఉండాలి. చూసారా, కొన్ని సంఘాలు అయితే మా కుటుంబమే చేసిందే చెప్పాలి, నడవాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. ఒకటిగా చూస్తూ ఉంటే భయంకరమైన పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మన తీర్మానం, ప్రభు నేను సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి, సంఘానికి ప్రయోజనకరంగా ఉండాలి, నా ద్వారా సంఘానికి నష్టము కలగకూడదు. ఎందుకంటే దేవుడు తన స్వరక్తి మీద సంపాదించిన సంఘం. దేవుడు చెప్పి, ఎవడు నా సంఘాన్ని ఆలయాన్ని పాడు చేస్తా, నేను వాడిని పాడు చేస్తాను. జాగ్రత్త. కనుక సంఘాన్ని పాడు చేయటం అంటే దేవునిది పెట్టుకోవడమే. కనుక సంఘాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేస్తాడు. కాబట్టి అందుకే మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన సంఘానికి మనము దోహదపడాలి కానీ సహాయపడాలి కానీ నష్టం కలుగు చేయకూడదు. ఆ రీతిగా ఇవన్నీ చెప్పి ఏమంటాడు 31 వచనం, 20:31, కావున నేను 3 సంవత్సరములు రాత్రి పగలు కన్నీరు విడుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పిద్దని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. కాబట్టి నేను 3 సంవత్సరాల రాత్రి పగలు కూడా కన్నీళ్ళు విడిచాను, ప్రతి మనిషిని హెచ్చరించాను, మీకు బుద్ధి కూడా చెప్పాను. ఎన్నో ఇవన్నీ మీరు ఆలోచించండి, హెచ్చరించాను, అనేక సంగతులు మీకు తెలియజేశాను అని వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 32 వచనం, 32 చూడండి. ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యమును మిమ్మను అప్పగించున్నాను, ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయను, పరిశుద్ధపరచబడిన వారు స్వాతంత్రమునకు శక్తిమంతుడు. కాబట్టి అంటాడు, వాక్యాన్ని ఆనుకొని ఉండండి, వాక్య ప్రకారం జీవించండి. వాక్యానికి అప్పచెప్పడం అంటే ఇప్పుడు దేవునికి కృపావాక్యం అప్పగించాను, వాక్యం ఏం చెప్తామో దాని ప్రకారం జీవించండి, వాక్యాన్ని ఆనుకొని ఉండండి. కానీ దేవుడు శక్తిమంతుడు, మీ అవసరాలను తీరుస్తాడు, మీకు సహాయపడతాడు. కాబట్టి వాక్య ప్రకారం జీవించండి అంటున్నాడు 32వ వచనంలో. 33, ఎవని వెండినైనను బంగారమైనను వస్త్రములైన నేను ఆశింపలేదు, నా ఆశల నిమిత్తము నాతో ఉన్న వారి నిమిత్తము నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. కాబట్టి పౌలు అంటున్నాడు కదా, నేను డబ్బు కోసం పరిచయం చేసేవాడిని కాను. కనుక ఎవరిని బంగారాన్ని అడగలేదు, ఎవరిని వెండి, ఎవరిని వస్త్రాలు కూడా నేను ఆశింపలేదు. మీ వస్త్రాలు కావాలని, మీ వెండి కావాలని, బంగారం కావాలని ఏ రోజు నేను డబ్బు కోసం మీ మధ్య పరిచయం చేయలేదు. మరి చూడండి, పౌలు అందుకే ఆలోచించినప్పుడు అపోస్తలుల 18వ అధ్యాయంలో పౌలు దగ్గర డబ్బు లేకపోతే ఏం పని చేశాడు? ఆయన డేరాలు కుట్టాడు. కనుక అక్కుల పిసికిళ్ళతో జీవనం ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన అంటే తన దగ్గర డబ్బు లేదు. కానీ అందుకే కష్టపడ్డాడు. అందుకే తెస్సలోనికైలు రాస్తుంటాడు. తెస్సలోనికైలు 1 తెస్సలోనిక 2వ అధ్యాయం చూడండి, పౌలు ఏమంటాడంటే 1 తెస్సలోనికైలు 2వ అధ్యాయం, తెస్సలోనికైలు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నుంచి పౌలు ఏమని చెప్తున్నాడంటే 1 తెస్సలోనికైలు 1వ అధ్యాయము 1 తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. 9 చదవండి. అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా, మేము మీలో ఎవరికైనాను భారముగా ఉండకూడదని రాత్రి మగుళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించితిమి. కాబట్టి తెస్సలోనికైలు రాస్తుంటాడు, ఓ తెస్సలోనికలారా, మేము మీద ఎట్ట సేవ చేసామంటే మేము మీలో ఎవరికి మేము భారముగా ఉండకూడదు, మాకు ఎంత ఇవ్వని అడగలేదు. ఎప్పుడు కూడా రాత్రి మగుళ్ళు కష్టపడి జీవనం చేస్తూ, అంటే మేము పని చేస్తా నీకు స్వాత ప్రకటించాం, మా పని మేము చేస్తా మీకు స్వాత ప్రకటించాం. ఆ రీతిగా మీ మధ్య మేము సేవ జరిగించాం. చూసారా? కనుక పౌలు గారు అందుకే ఎంతో ధైర్యంగా చెప్తా ఉన్నాడు, నేను మీ వెండి మీ బంగారం దేని కూడా నేను ఆశించలేదు. ఇదే మాట సమూయేలు కూడా చెప్తాడు. సమూయేలు గ్రంథంలో ఆయన కూడా ఇదే మాట అంటాడు, నేను మీ యొద్ద ఎవని ఎద్దునైనా గాడిదని నేను తీసుకోనలేదు అంటాడు. చూసారా? కాబట్టి అలా కష్టపడ్డారు. పౌలు అలాంటి సేవ చేశాడు. కనుక ఎవని బంగారము, ఎవని వెండి, ఎవని వస్త్రాలు ఆశింపకుండా మరి అవసరాల నిమిత్తం మరి ఎట్లా తీర్చబడే అవసరాలంటే పౌలుకి ఎట్లా తీర్చబడ్డాయంట? కష్టపడి పని చేశాడు. తర్వాత పౌలుకు అవసరాలు తీర్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఆ అవసరాలు తీర్చిన వాళ్ళు మొదటి జాబితా ఎవరు మనకు కనపడతారు? ఫిలిప్పీ సంఘం. కనుక
అది ఒక ధనవంతమైన సంఘం. ఎన్నోసార్లు పౌలు ఎక్కడో సేవ చేసినప్పుడు కూడా పౌలుకి వీళ్ళే పంపించారు. చెప్పండి, వీళ్ళే పౌలు పంపించే సహాయం. అలాగా సహాయం పంపించారు కానీ పౌలు ఎప్పుడు సహాయం అడగలేదు. అందుకంటాడు, నేను కష్టపడి మేము అది పనిచేశాను. ఎవరిని బంగారం అడగల, ఎవరిని వెండి అడగల, ఎవరిని వస్త్రాలు తీసుకోలేదు. ఈ దినాల్లో మనం గమనించామంటే వాటి కోసమే గొడవలు. కనుక బంగారం, వెండి, వస్త్రాలు, కానుకలు, డబ్బులు, నా మాట నెగ్గాలి, నాదే చెప్పాలి, ఇవే కదా, వీటి ద్వారా కదా. కాబట్టి మేము దాన్ని ఏమి ఆశించలేదు. మేము కష్టపడుకుంటూ మా పని మేము చేసుకుంటా, జీవనం చేసుకుని సాగిస్తా, మీ మధ్య మేము మీకు సువార్త ప్రకటించాం. కాబట్టి నేను కష్టపడ్డాం, అవి మీకే తెలుసు అని చెప్తున్నాడు. 35వ వచనం, 35. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనలను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభుని ఏ చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకున్న వలననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపితనని చెప్పాను. కాబట్టి నేను ఎట్లా కష్టపడ్డాను, మీరు కూడా ప్రయాసపడండి, బలహీనలను సంరక్షించండి. మన ప్రభు ఏమని చెప్పాడు? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్పాడు కదా. కనుక ఇది ఎక్కడ రాయబడింది? యేసు ఎక్కడ చెప్పాడు ఈ మాట? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. చెప్పండి, ఎక్కడ రాయబడింది? నాకు తెలిసి ఎక్కడా లేదు. మీ బైబిల్లో ఉందేం మరి? నా బైబిల్ అయితే ఎక్కడా లేదు. యేసు ఎక్కడ ఈ మాట చెప్పలేదు, పుచ్చుకొనుట కంటే ధన్యం అనే మాట. అంటే రిటర్న్గా రాయబడలేదు, కానీ ప్రభు యొక్క బోధనలో సారాంశము అదే. 1 మైలు నడిస్తే 1 మైలు నడవమంటే 2 మైలు నడవండి, 2 వస్త్రాలు ఉంటే 1 ఇచ్చేయండి అని అట్లా చాలా మాటలు చెప్పాడు. ఇంకను మాట్లాడుచుండెను, పెక్కు మాటలు మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. అంటే ఇంకను మాట్లాడటం అంటే, పెక్కు మాటలు చెప్పడం అంటే చాలా చెప్పాడు, కానీ ప్రభు అన్ని రిటర్న్గా రాయబడలేదు. ప్రభు చేసినవన్నీ కూడా రాస్తే ఏం సరిపోదంట? భూలోకం కూడా. యోహాను సువార్త 21వ అధ్యాయం, యోహాను సువార్త 21వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం చూడండి, 25వ వచనం. యోహాను 21:25. ఏ చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. కానీ చూసారా, యేసు చెప్పిన మాటలు కూడా చాలా ఉన్నాయి, ఇంకా అనేకం ఉన్నాయి, కానీ వాటిలో ప్రతిదాన్ని వివరించి రాసినట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదు. చూసారు, కాబట్టి ఆయన చాలా చెప్పాడు. అయితే ఓవరాల్గా ఫార్మాట్ లెక్క రిటర్న్గా రాయబడలేదు, కానీ ఆయన చెప్పాడు కాబట్టి పౌలు చెప్తున్నాడు. కాబట్టి బైబిల్లో అది ఎక్కడ ఉంది? ప్రభు చెప్పిన మాట పౌలు ఎక్కడ చెప్పాడు కదా, అది బైబిల్ ఎక్కడ లేదని మీకు డౌట్ రాకుండా ముందుగానే చెప్తా ఉన్నాను. ప్రభు చేసిన కార్యాలు ఆయన చెప్పినవన్నీ రాస్తే ఏం సరిపోదంట? భూలో కూడా చాలదు. కాబట్టి ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పాడు కాబట్టి పౌలు కూడా చెప్తున్నాడు. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే, ఎప్పుడు పుచ్చుకోవటమే కాదు, ఏం చేయాలంటే అప్పుడప్పుడు ఇచ్చేది కూడా ఉండాలి. తిమోతికి చెప్పాడు ఒక సామెత, మా ఇంటికి వస్తావు ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తావు ఏమి ఇస్తావు, అన్ని 1 వే ట్రాఫిక్ అనమాట. పోయినా తెచ్చుకోవటమే, వచ్చినా తీసుకోవటమే. ఇప్పుడు 1 వే ట్రాఫిక్ లాగా ఉండకూడదు. వ్యర్థాలు విస్తరించేవారు కలరు. నేను థియేటర్ రంగుల సాక్ష్యాలు వింటూ ఉన్నాం. నేను అంతా కూడా చాలాసేపు ఇంట్లో ఉండి నేను లైవ్లో చూస్తూ ఉన్నా. పోతా ఉంటే నాకు వీలు పడకపోలేదు. సాక్ష్యాలు చెప్తా ఉంటే ఒక్కొక్కళ్ళు కూడా ఎప్పుడు అంకులు కవర్ ఇచ్చేవాడంట 5,000 తక్కువ ఉండేది కాదంట. నేను అయిపోయి చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నాం. ఎవరు వచ్చినా సేవకులు వస్తూ ఉంటే ప్రార్థన చేసి కవర్లో మినిమం 5,000, కనుక 5,000 లేకుండా కవర్ పెట్టేవాడు కాదంట. అలా ఎంతోమంది మాకు దాదాపు అంకులు ₹1,00,000 పైన ఇచ్చి ఉంటాడు. 5-6 సార్లు కలిసాం. మేము సేవకులకు పోయి గిఫ్ట్ ఏ రోజు మా దగ్గర తీసుకోలేదు. ఆయనే మాకు ఇచ్చాడు. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం ఇది. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట. మన మరణం మాట్లాడేది మన రోజు, మన మరణం మన గురించి మాట్లాడుద్ది. ఆ సాక్ష్యాలు వింటాడు రోమం నిక్కుబుచ్చుకుంటా ఉంది. కనుక ఇంతమంది చేశారు ఒక సహాయం చేశారు, ఉన్నారు. చూసారా, కానీ వాళ్ళు ఈ లోకంలో ఇట్లా పౌల్లాగా వెండి బంగారాలు వస్త్రాల మీద మనసు పెట్టిన వాళ్ళు కనుక వాటిని ఆశించలేదు. కానీ దేవుడు ఇస్తున్నప్పుడు మనం కూడా ఇవ్వాలి. అందుకే ఎప్పుడు పుచ్చుకోవటమే కాదు, ఇచ్చేత కూడా మనం ఉండాలి. అందుకే పరలోకంలో కూడా ఈ లోకంలో ఎక్కువ ఉన్న చిమ్మెట ఉంటుంది, తుప్పడుతుంది, దొంగలు కూడా వస్తారు. కానీ పరలోకంలో మీరు కూర్చుకోనండి. ఇచ్చిన తర్వాత కూడా కుడి చేతిని ఇచ్చింది మళ్ళీ ఎడమ చేతికి అంత టామ్ చేయకూడదు. మేము సంఘంలో సేవ చేస్తే ఒక వస్త్రాలు పెట్టింది,
ఒక జత బట్టలు పెట్టి ఏమే నేను సేవకుని బట్టలు పెట్టా ఈ మామకు చెప్పిందంట. మళ్ళీ ఆ మామకు చెప్పింది. వచ్చేవారం అయితే మొత్తం సంఘం అంతా టామ్ చూసారా? ఎవరు పెట్టమన్నారు బట్టలు మీకు, వస్త్రాలు అడిగాం మేమేమన్నా. ఎంత బాధ అనిపించిందంటే అనవసరం తీసుకున్నాం అనిపించింది. చూసారా? వద్దంటే మళ్ళీ అదో ఫీలింగు. ఇచ్చిందని మౌనంగా ఉన్నావా, మళ్ళీ సంఘం అంతా టామ్ పెట్టిన వస్త్రాలు ఒక జతకి. వద్దు, అలాంటి వద్దు. కనుక ఇవ్వాలి, ఇచ్చింది కూడా ఏం చేయాలి, వెంటనే మర్చిపోవాలి. చూసారా? అంటే ప్రభుకి ఇచ్చాను మర్చిపోవాలి తప్ప నేను ఇచ్చాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. మనం ఇచ్చింది మర్చిపోవాలి. ఎదుటి వాళ్ళు మనం చేసిన మేలు ఎప్పుడు మనము జ్ఞాపకం తెచ్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇచ్చిందేమో మర్చిపోవాలి, మేలు చేసింది మాత్రం ఎప్పుడు మనము ఆయన మాకు మేలు చేసిన ఆ మేలు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. చూసారా? మనం అంతా ఉల్టా అన్నమాట. మేలు చేసిన వెంటనే మర్చిపోతాము, ఇచ్చిందేమో ఇప్పటికి మనకి ఎంత ఇచ్చా కదా నేను నీకు అంటాం. చూసారా? కానీ మనకు అంత ఉల్టా అన్నమాట. మర్చిపోవాల్సింది మర్చిపోము, ఏం మర్చిపోకూడదు ఏం మర్చిపోకుండా ఏవి గుర్తుపెట్టుకో అవి మనం గుర్తుపెట్టుకుంటాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా తీసుకునే వాళ్ళమే కాదు, ఇచ్చేవాళ్ళం కూడా ఉండాలి. నువ్వు ఇచ్చేవాడుగా ఉంటే ఎప్పుడు ఇచ్చేవాడుగా ఉంటావు. దేవుడు పెడతాడు నిన్ను. ఎప్పుడు తీసుకునేవాడుగా ఉంటే ఎప్పుడు తీసుకునేవాడుగా ఉంటావు. కాబట్టి మనము ఎంత ఇస్తామో అంత మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి మనకేం జ్ఞాపకం చేస్తుందంటే, కాబట్టి ప్రభు చెప్పిన మాటల ప్రకారము ఎప్పుడు పుచ్చుకోవటమే కాదు, ఇవ్వండి. అందుకే పౌలు మీ వద్ద నేనేమి కూడా పుచ్చుకోవాలి, వెండి కానీ బంగారం వస్తాలు ఏమీ ఆశించలేదు. కనుక కష్టపడ్డాను, బలహీన కోసం మీకు కష్టపడి ప్రయాసపడండి అని చెప్పేసి వాళ్ళకి ఈ మాటలు చెప్పి ఈ అన్ని విషయాలని మీకు మాదిరిగా ఉన్నాను. ఎంత ధైర్యంగా చెప్తున్నాడు పౌలు. ఇవి చెప్పిన విషయాలన్నింటిలో నేను మీకు ఎట్లా ఉన్నాను చెప్పండి, మాదిరి చూపి తిని. మీరు నన్ను చూశారు, నేను కష్టపడే చూశారు, బహిరంగ సువార్త చెప్పేది చూశారు, యూదులు గ్రీసెస్లు చేసి చెప్పేది చూశారు, ఎవరు వస్తారు ఆశించని చూశారు. కనుక నా యొక్క వ్యక్తిగత జీవితం అంతా 3 సంవత్సరాలు మీరు చూశారు. వీటన్నిటిలో మీకు నేను మాదిరిగా ఉన్నాను. అందుకే పౌలు కొరింథీ పత్రిక రాస్తుంటాడు 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి. ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట చెప్పాలంటే. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నాలాగా ఉండండి అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి. మనలో ఎన్ని బలహీనతలు, ఎన్ని తొట్టుపాట్లు, ఎన్ని పాపాలు, ఎన్ని అవిధేయతలు, ఎన్ని తప్పిపోయే సందర్భాలు మనకి. పౌలకు మనం చెప్పలేం, నన్ను పోలి నడవండి చెప్పలేం. కానీ పౌలు చెప్తున్నాడంటే పౌలు ఎంతగా ప్రభు యొక్క పోలికను నడుచుకున్నటువంటి వాడుగా ఉన్నాడో మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ చెప్పి నేను మీకు మాదిరిగా ఉన్నాను. ఇప్పుడు ఇదంతా జరుగుతుంది ఎక్కడ? ఇది ఎంత జరుగుతుంది ఎక్కడ? మిలేతులో. ఎవరికి? పౌలు గారికి ఎఫెసులోని పెద్దలకి ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఎందుకు? మళ్ళా నేను మిమ్మల్ని తిరిగి చూడను, మీ ఎద్దకు రాను కాబట్టి ఇన్ని బాధ్యతలు చెప్తా ఉన్నాడు. ఎంతో హృదయ భారముతో, వేదనతో. కాబట్టి ఆత్మలను కానీ సంఘాన్ని కట్టి వాళ్ళు పోషించి వెళ్ళిపోతున్న సందర్భంలో 3 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోతున్నప్పుడు ఇక మళ్ళీ మీ మధ్య రానంటే ఎంత వేదన ఉంటుంది. కొన్నిసార్లు చూడండి, ట్రాన్స్ఫర్లు అవుతూ ఉన్నప్పుడు సేవకులు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంటారు. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే టైంలో అంతా ఎట్లా ఉంటుంది చెప్పండి, అంత సంఘం అంతా భావోద్వేగం, అందరూ ఏడుస్తూ ఉంటారు. చూస్తాం కదా కొన్నిసార్లు నేను సహజంగా జరిగేది. కనుక 3 సంవత్సరాలు మా మధ్య వెళ్ళిపోతున్నా అని ఏడుస్తూ ఉంటారు. మేము నల్గొండలో ఉన్నాం, తిమోతి అంకుల్ మేమంతా దాదాపుగా 5 సంవత్సరాలు నల్గొండలో ఉన్నాం. ఉన్న తర్వాత ట్రాన్స్ఫర్ అప్పుడు ఫిలిప్ అంకులు, జీటీ అంకులు హెబ్రోన్ పిలిచారు అంకుల్ని. హెబ్రోన్కి వచ్చాం. హెబ్రోన్కి వచ్చిన తర్వాత హెబ్రోన్ ట్రాన్స్ఫర్ అని తెలియగానే మార్నింగ్ అయింది మీటింగు, మధ్యాహ్నం 3 గంటలకు ఏడుస్తూనే ఉన్నారు. 10 గంటలు మొదలుపెట్టి ముందు వెళ్ళిపోయిన సామాన్లన్నీ. ఇంకా ఇంట్లోంచి ఆడ బయట మందులు కలుసుకుని మేము కారు ఎక్కేదానికి 3 అయింది 10 నుంచి. వాళ్ళు వచ్చి కౌగిలించుకుని ఏడిస్తే, వీళ్ళు వచ్చి కౌగిలించుకుని ఏడిస్తే కనుక మేము సేవలో ఉన్న వాళ్ళు మమ్మల్ని పట్టుకుంటున్నారు, అంకులను ఆంటీని వాళ్ళ పిల్లలందరూ కూడా పట్టుకుని మొత్తాన్ని వీటి వరకు 3 అయింది. ఆ రాత్రి దాదాపు కార్లు సుమారుగా వచ్చినాయి నల్గొండ నుంచి హైదరాబాద్కి రావడం. దగ్గరేగా అందరూ కార్లు వేసుకొచ్చారు. చూస్తాం ఇదేంటి పెద్ద మినిస్టర్ పోయినట్టుగా పుయ్యి నడుతా చూడండి, అవి ఒకటి సౌండ్ లేవు కానీ అన్ని కార్లు వచ్చినాయి. అంటే ఏమంటే చెప్పండి, అంతకాలం మా మధ్య 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోతున్నారంటే లోపల ఏమంటే చెప్పండి, వాళ్ళకు కూడా ఒక విధమైన బాధ. కనుక వాళ్ళ మీద ప్రేమ, అవి వెళ్ళిపోతున్నారు కదంటే వేదన. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది ఎక్కడ? ఇప్పుడు పౌలు గారికి, ఏపీఎస్ఎల్ పెద్దలకి. అందుకే వాళ్ళు ఏం చేస్తారు చూడండి, 20 అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 36వ వచనం, 20:36. అతడు ఇలాగున చెప్పి మోకాళ్ళుని వారందరితో
ప్రార్థన చేశాను. పౌలు గారు జీవితం మనం చూసినప్పుడు మోకాళ్ళుని ప్రార్థన చేయటం చాలా ప్రాముఖ్యమైనది. ఎన్నోసార్లు చెప్పాము. పేతురు మోకరించాడు, దానియేలు మోకరించాడు. మనం చూసినప్పుడు సందర్భాలు ఇంతకుముందు కూడా చెప్పాను. ప్రార్థన అనగానే సాధ్యమైనంత వరకు ఆరోగ్యం ఉంటే ఎట చేయాలి మనం చెప్పండి? మోకరించి చేసేది మంచిది. ఒకవేళ అనారోగ్యం అయ్యి పెద్ద వయసు అయ్యి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోతే అది వేరే సంగతి. కానీ సాధ్యమైనంత వరకు మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనము మోకరించాలి. ఎందుకంటే మోకరిస్తుంది ఎవరి ముందు? రండి నమస్కారం చేసి సాగిలపడదు. మనం సృజించిన యెహోవా సన్నిధిని దేవుని ముందు మోకరించే. చూసారా, దేవునికి మోకరిస్తున్నాం. కాబట్టి అందుకే పౌలు గారు ఇప్పుడు ఇవన్నీ చెప్పి వాళ్ళందరి మధ్య మోకరించి ప్రార్థన చేశారు. కనుక మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే మనం కూడా మోకరించి ప్రార్థించాలి. 37వ వచనం అందరం కలిసి 37 చదవండి. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి, మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకొని వారు ఓడ వరకు అతనిని సాగనంపిరి. ఇంకా ప్రార్థన అయిపోయింది, చెప్పాల్సింది చెప్పేశాడు. నెక్స్ట్ వాళ్ళందరి కోసం ప్రార్థన చేశాడు. బాయ్ బాయ్ హాయ్ టాటా అని చెప్పగానే అందరూ ఏం చేశారంట? ఏడ్చారంట. అందరూ ఏడ్చారు. ఇప్పుడు అందరూ చాలా ఏడ్చిరి. చూసారా? కనుక అంటే ఒక విధంగా వాళ్ళు భావోద్వేగాలకు ఏమవుతున్నారు? గురైపోతున్నారు. అయ్యో మా మధ్య ఉన్న దైవజనుడు అపోస్ ఎంతకాలం ఉన్నాడే, మా మధ్య వెళ్ళిపోతా అంటున్నాడు, ఇంకా రాదని చెప్తున్నాడు, నా ముఖం చూడదని చెప్తున్నాడు. ఎలా ఉంటుంది ఊహించండి. అప్పుడప్పుడు మన పిల్లలు అమెరికా పోతున్నారు, ఆస్ట్రేలియా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాం ఎక్కిస్తానికి. చదువు కోసం మళ్ళీ వస్తారు. కానీ ఎయిర్పోర్ట్ ఎక్కించినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎయిర్పోర్ట్లో ఏం పడుకు ఆమె ఏడుస్తుంది, ఆయన మనం ఏమి ఏడుస్తూ ఉంటాడు. నువ్వే పంపిస్తున్నావు కదా చదువు కోసం, పంపిస్తున్నావు ఏడుస్తూనే ఉంటారు. మళ్ళీ తిరిగి వచ్చినా కూడా తిరిగి వస్తారు వాళ్ళు. మళ్ళీ చదువు అయిపోయిన తర్వాత వస్తారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటారు. దానికి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు? అయ్యో ఇంతకాలం మేము లీడ్చి వెళ్ళిపోతున్నామే, మమ్మీ అని ఈయన, డాడీ అని ఆయన ఏడుస్తూ ఉంటారు అనమాట. తిరిగి వచ్చే దానికోసం ఈయన తిరిగి రాడి మళ్ళీ మీ ముఖం నేను వచ్చేదానికి ఏడుస్తూ ఉంటే రాని దానికి ఎంత ఏడవాలి ఆలోచించండి. కనుక ఇప్పుడు ఎంత మళ్ళీ రాని చెప్పాడు, ఇక మేము చూడడం ఇంతే, టాటా బాయ్ బాయ్ అని చెప్పేశాడు. అందుకే చాలా ఏడ్చారంట. చాలా ఏడ్చిన తర్వాత ఆ మాట చెప్పిన తర్వాత విశేషముగా దుఃఖపడ్డారు. అయ్యో గొప్ప దైవదాసుడు మా మధ్య ఉన్నాడే, అపోస్తలుడు ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడని చెప్పి ఎంతో బాధపడ్డారు. పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకున్నారు. వారు ఓడ వరకు అతన్ని సాగనంపిరి. ఆ రీతిగా ఇప్పుడు మిలేతు నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు. కాబట్టి ఇదంతా కూడా దీంతో 20వ అధ్యాయం మనకు ముగించబడుతూ ఉంది. కనుక 20వ అధ్యాయం మొత్తం మనం 4 భాగాలని చెప్పుకున్నాము. కనుక 4 భాగాలు విభజించుకున్నాము 20వ అధ్యాయాన్ని. మొదటి 6 వచనాలు ఏమని రాసుకున్నాము? గ్రీసు దేశంలో శిష్యుల ప్రకటన లేదా పరిచర్య మొదటి సంగతి అయితే, రెండవది 7 నుంచి 12 వచనాలు త్రోయలో శిష్యుల ప్రకటన పరిచర్య రెండవ సంగతి. మూడవది 13 నుంచి 16 వచనాలు త్రోయ నుండి మిలేతుకు పౌలు గారి ప్రయాణం అనేది మూడవ సంగతిగా మనం ధ్యానం చేసాము. 4వది ఆఖరిది 20వ అధ్యాయము 17వ వచనం నుంచి 38వ వచనం వరకు పెద్దలను ప్రోత్సహించిన పౌలు గారు అని మనం రాసుకున్నాం. దీంతో మనకి 20వ అధ్యాయము సమాప్తం. వచ్చే వారం ప్రభు చిత్తం అయితే 21వ అధ్యాయం మనం ప్రారంభిస్తాం. ఇది 20వ అధ్యాయంలోని సంగతులు, 4 సంగతులు మనం ధ్యానం చేసాము. వచ్చే వారము 21వ అధ్యాయాన్ని ప్రభు చిత్తం అయితే మనం ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. ఈ వాక్య వెలుగులో మన జీవితాన్ని కూడా సపరీక్ష చేసుకుని ఒక మంచి తీర్మానం మనం చేసుకుంటాం. ఈ దినము 20వ అధ్యాయంలో 2 సంగతులు మనం ధ్యానం చేశాం. పౌలు గారి మిలేతునకు త్రోయ నుంచి మిలేతుకు ప్రయాణము, పెద్దలను ప్రోత్సహించాడు. గడి పౌలు గారి కోసం ఎన్నో బంధకాలు, ఎన్నో శ్రమలు ఉన్నాయి. అందుకే ఆయన కాలి నడకని వెళ్ళి ప్రార్థనలో కొంత గడిపి తర్వాత వాళ్ళతో కలుసుకుని అనేక ప్రాంతాలు ఐలాండ్స్ దాటకుండా మిలేతుకు వచ్చాడు. ఆ మిలేతులో ఉండి టైం వేస్ట్ చేయకూడదు, నేను త్వరగా వెళ్ళిపోవాలి యెరూషలేం, అక్కడ పెంతెకోస్తు పండుగ చేరుకోవాలి. ఇప్పుడు కానుక ఉంది ఆయన దగ్గర, సహాయ నిధి అది ఇవ్వాలి. రెండోది చాలామంది వస్తారు కాబట్టి వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఈ 2 ఉద్దేశాలతో పౌలు బయలుదేరుతున్నాడు. అందుకే మళ్ళీ ఎఫెసు అడ్డు తిరుగుతా టైం అయిపోయిద్దని ఆయన సమయం కాలకారణం చేయకుండా, సమయం పోగొట్టుకోకుండా మధ్యలో ఎఫెసు దాటిపోవాలనుకుంటున్నాడు. కానీ అక్కడ చేసిన పరిచర్య సేవ ఉంది కాబట్టి అయ్యో వాళ్ళు ఏమైపోతారు అని ఆలోచించిన పౌలు గారు
అక్కడ పెద్దల్ని పిలిపించి, శిష్యులు పిలిపించి వాళ్ళతో మాట్లాడుతున్నారు అనేక సంగతులు. నేను మీ మధ్య ఆశలు ఎలాగున్నాను, నా మీద ఎన్ని కుట్రలు, ఎన్ని బాధలు, ఎన్ని శోధనలు వచ్చినప్పుడు కూడా నేను ప్రభుని విడిచిపెట్టలేదు కదా అని వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, నేను సువార్త చెప్పాను, గ్రీస్ దేశంలో చెప్పాను, యూదులు కూడా చెప్పాను. ఎన్నో అభ్యంతరాలు వచ్చినా నేను పరిచర్యను, ప్రభుని వదిలిపెట్టలేదు. మీరు కూడా అలా ఉండాలి. ఇలాగ ఎన్నో విషయాలు. కనుక అంత మాత్రమే కాకుండా నేను శ్రమ పొందటమే కాదు, చనిపోవటానికి కూడా నా ప్రాణం ప్రియమైనది ఎంచుకోవటం లేదు. ప్రేషణకి వెళ్తున్నాను, శ్రమలు బంధకాలు ఉన్నాయి, ఆయన నేను వెనక్కి తగ్గను, నేను ముందుకే వెళతాను. అంత మాత్రమే కాదు, శ్రమలు బంధకాలే కాదు, నా ప్రాణము కూడా ఆ సువార్త నిమిత్తమై ప్రియమైనదిగా నేను ఎంచుకొనను. కానీ విచారం ఏంటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్య సంఘములు, మీ మధ్యలోనే వంకర మాటలు బయలుదేరే మనుషులు బయలుదేరతారు. నాదే నెగ్గాలంటారు, నేను చెప్పిందే చేయాలంటారు, మందను కనికరింపరు, సంఘము చిన్న భిన్నం చేస్తారు. కాబట్టి పైకి గొర్రెల వలె ఉంటారు, లోపల తోడేళ్ళ స్వభావం అని ఈ సంగతులన్నీ కూడా పౌలు గారు వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమైపోతారో, ఎక్కడ తప్పిపోతారో, నేను ఇక మీ ముఖం చూడను, మీ గురించిన వేదన, చింతన, బాధ ఉంది. 3 సంవత్సరాలు మీ మధ్య ప్రతి మనిషిని బుద్ధి చెప్పాను, హెచ్చరించాను, ఇవన్నీ మీకు తెలుసు. మీ మధ్య ఎవరిని బంగారాన్ని అడగలేదు, ఎవరిని వెండి వస్త్రాలు కూడా అడగలేదు. నేను కష్టపడి సేవ చేశాను మీ మధ్య. కనుక పుచ్చుకునే దానికంటే ఇచ్చేద్దాన్ని ప్రభు చెప్పిన రీతిగా నేను మీ మధ్య మాదిరిగా ఉన్నాను, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి అని సంగతులు చెప్పి వాళ్ళందరి కోసం ప్రార్థన చేసి ఆ రీతిగా మరి పౌలు గారు అక్కడ నుంచి మరి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఏడ్చి వాళ్ళు వాడెక్కిస్తున్నారు. కనుక ఒక విధంగా పౌలు గారి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పది ఆ సంఘానికి, ఆ పెద్దలకు, ఆ శిష్యులకు. నిజంగా అది శరీర సంబంధమైన ప్రేమ కాదు. పౌలు ఎవరు, వాళ్ళెవరు వాస్తవానికి. కనుక శరీర సంబంధం కాదు, ఇది ఆత్మీయమైన బంధం. అందుకే సంఘంలో మన శరీర సంబంధమైన ప్రేమల కంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది. పౌలు గారు వాళ్ళకి బంధువులు కాదు, కానీ వాళ్ళు కూడా పౌలుకి బంధువులు కారు, కానీ ఏడుస్తూ ఉన్నారంటే వాళ్ళ ప్రేమను కనపరుస్తూ ఉన్నారు. మా మధ్య ఎంత సేవ చేశాడు పౌలు గారు. కనుక అపోస్తలుడు కదా, ఆయన గొప్పవాడు కదా, దైవజనుడు కదా, వెళ్ళిపోతున్నాడని తన ప్రేమను వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి మన మధ్య కూడా అలాంటి ప్రేమలు ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకోవటం. మన బంధువులు కాకపోయినా యేసు రక్తం చేత కొనబడిన మనం ఆత్మీయమైన బంధువులం. కాబట్టి ఆ ప్రేమ మనలో ఉందా? ఇవన్నీ ఆలోచించి ఒక తీర్మానం చేసుకుని ఈ స్థలం విడిచి వెళదాం. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ దినం పౌలు గారి జీవితంలో ఎఫెసు పెద్దలకు ఇచ్చిన హెచ్చరికలు ఎన్నో అద్భుతమైనవి. ఎన్నో సంగతులు పౌలు గారు తెలియజేశారు ప్రభా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. మేము కూడా తప్పిపోకూడదని, శ్రమలకు తొలిపోకూడదని, బంధకాలు వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెట్టకూడదని, పరిచయం వదలకూడదని ప్రభా, మేము సంఘానికి సహకరించేవారు ఉండాలి కానీ నష్టం చేసేవాళ్ళు ఉండకూడదని, ఇద్దరు తన స్వరక్ను సంపాదించిన సంఘం అని నాదనకూడదని, నేను చెప్పింది నడవాలని, నేను చెప్పింది నెగ్గాలని అనకూడదని, ఎవరి బంగారం, ఎవరి వస్త్రాలు మేము ఆశించకూడదని, ఇలాగ ఎన్నో సంగతులు ఈ రాత్రి మాకు తెలియజేశారు మీ యొక్క ఆత్మ ద్వారా. అందుకే మీకు స్తోత్రాలు. అలాగే మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి, అలాగే జీవించడానికి ఆయన సహాయం అనుగ్రహించమని వందనాలు చెల్లించుకుంటూ వాక్యాన్ని ముద్రించండి. అపవాది శత్రువు ఎక్కడ ఎత్తుకుని పోకుండా మా హృదయాలు ఫలింపు చేయండి. ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి చెప్పిన మాటలు కాదు తండ్రి. కనుక నీ యొక్క వాక్యంలో రాయబడిన సంగతులు, ఈనాడు జరుగుతున్న సంగతులు కూడా పోలీసు చూస్తూ ఉంటే ఒకేలాగా ఉన్నాయి. కాబట్టి ఎంతో అద్భుతమైన విషయాలు ఇవన్నీ మేము చూసినప్పుడు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు నిజమే కదని మేము కూడా జాగ్రత్త పడి సంఘాన్ని సహకరించే వాళ్ళకు ఉండి సంఘము క్షేమాభివృద్ధిగా దోహదపడే వారికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, అనేకులు మాదిరికరంగా చేయమని, మా మధ్య కూడా పౌలు గారి మీద ఎలా ప్రేమ చూపించిందో ఆ సంఘ పెద్దలు అలాగూ శారీరకమైన ప్రేమలు కాదు, ఆత్మ సంబంధ ప్రేమలు కలిగి సంఘాలు మేము జీవించడానికి సహాయపడమని వందనాలు చెల్లిసి మీకు అప్పగించుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. మీ ఆశీర్వాదాలతో, మీ దీవెనలతో నడిపించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించి అతి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము చిరచిన మనకును, తను ప్రేమించు వారికిని, సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండును గాక.